ఇవ్వండి మేడం. వాళ్ళ లైవ్ ఉందా? లైవ్ ఇస్తున్నారు మేడం, ఒక 2 minutes. మేడం రికార్డ్ స్టాప్ చేయండి, ఇప్పుడే కాదు గారికి. అలాగే స్పిరిచువల్ టాబ్లెట్ రీసెర్చ్ ఫౌండర్ చైర్మన్ అయిన డాక్టర్ జీకే గారికి ఆత్మ ప్రణామాలతో క్లాసెస్ని ఇంత అద్భుతంగా నిర్వహిస్తూ వస్తున్న శ్రీమతి లక్ష్మీ ప్రసన్న గారికి, రాజలక్ష్మి గారికి కృతజ్ఞతలతో క్లాస్కి వచ్చిన మాస్టర్స్ అందరికీ, అలాగే లైవ్ వీక్షిస్తున్న అందరికీ పేరు పేరున ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. అలాగే ఈరోజు చక్కటి జ్ఞాన సందేశాన్ని మనకి అందివ్వబోతున్న గౌతమి సిక్తా గారికి ఆత్మ ప్రణామాలు. స్పిరిచువల్ టాబ్లెట్ అద్భుతాల్లో ఈరోజు మనకి సీనియర్ పిరమిడ్ మాస్టర్గా, స్పిరిచువల్ టాబ్లెట్స్ కౌన్సిలర్గా, తన్మందన్గా స్పిరిచువల్ టాబ్లెట్లో సర్వీస్ చేస్తున్న శ్రీమతి గౌతమి సిక్తా గారు యుఎస్ నుంచి వచ్చారు మాస్టర్స్. వారు ఈరోజు దసరా నవరాత్రుల సందర్భంగా నవదుర్గల దివ్య సౌందర్యంలో భాగంగా ఈరోజు మనకి 7వ రోజు మహాచండి అమ్మవారి గురించి అద్భుతమైన జ్ఞాన సందేశాన్ని మనకి అందించబోతున్నారు. ఆ దేవి యొక్క ఆత్మ సౌందర్యాన్ని, ఈ నవదుర్గల దివ్య సౌందర్యంలో గొప్ప జ్ఞానాన్ని మనకు అందిస్తారు. నమస్తే అండి గౌతమి గారు, వెల్కమ్ నమస్కారం మేడం. అండి. థ్యాంక్ యూ సో మచ్. అద్భుతమైన ఇంట్రడక్షన్. థ్యాంక్ యూ. మనము యా మనము అమ్మవారి యొక్క మూల చైతన్యం గురించి తెలుసుకోవాలండి. ముందుగా అమ్మవారి యొక్క మూల చైతన్యం అంటే చాలామంది చెప్తూ ఉంటారు. ప్రతి ప్రతి చోట కూడా మూల చైతన్యంలో మాట మాట్లాడుతూ ఉంటారు, రైట్? సో ఈ మూల చైతన్యము అసలు అంటే ఏమిటి మనం తెలుసుకోవాలి. ఎందుకు ఏ రాక్షసుడైనా కానీ, లేకపోతే ఏదైనా కానీ, కురుక్షేత్రం జరగడానికి కూడా అక్కడ వ్యూహం పన్నిది మహాదేవి. అక్కడ ఆవిడ పన్నిన ఆవిడ పన్నిన వ్యూహం ప్రకారమే కృష్ణుడు కూడా వచ్చాడు ఆయన భూమి మీదకి. ఆవిడ పన్నిన వ్యూహం ప్రకారమే తిరిగి ఆయన మళ్ళీ భూమి నుంచి అవతారం చాలించాడు. సో ప్రతి ఒక్కటి కూడాను అమ్మవారి యొక్క వ్యూహం. అసలు ఏమిటి దీని వెనకాతలో ఉన్న చైతన్యం ఏమిటి, అసలు దీని వెనకాతల ఉన్న రహస్యం ఏంటి, అది తెలుసుకుంటే ప్రతి స్త్రీ కూడా తన గురించి తను తెలుసుకున్నట్టే లెక్క, పురుషుడు కూడా తెలుసుకున్నట్టే. అదేంటో చూద్దాం. అసలు వేదాల్లో ఉన్నాయి, ఉపనిషత్తులో కూడా ఉన్నాయి, కానీ మనకి చాలా సింపుల్ లాంగ్వేజ్లో తెలియపరిచే వాళ్ళు తక్కువ ఉన్నారు. సో ఇప్పుడు చూడండి, నేను ఒక ఇది చూడండి, నేను చూపిస్తాను. నేను ఇది చూడండి, మీకు ఇది కనిపిస్తుందా అందరికి? కనిపిస్తుంది మేడం. ఉపనిషత్తు ఉద్యానవనం. సో ఇది చతుర్వేదాంతర్గత అంటే 4 వేదాల్లో నుంచి, అసలు యాక్చువల్గా వేదాల యొక్క ఎండింగ్స్ ఏంటంటే ఉపనిషత్తులు. అంటే ఏంటంటే ఎలాబొరేటెడ్గా ఉన్న వేదాన్ని బ్రీఫ్గా చెప్పేవి ఉపనిషత్తు అన్నమాట. సో అందువల్ల మనకి ఏంటంటే ఉపనిషత్తులు అనేవి చాలా ఇంపార్టెంట్. వేదాల్లాగే ఏంటి, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఇట్ అనమాట. అంటే మొత్తం చదవని వాళ్ళకు కూడా ఆ ఉపనిషత్తు చదివి అర్థం చేసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేసినా కూడా ఈక్వల్ ప్రతిఫలం వస్తుందన్నమాట. సో ఇక్కడ ఈయన వీరి పేరు వైహెచ్ రామకృష్ణ గారు. సో ఈయన ఏం చేశారంటే ఆ ఉపనిషత్తులని ఉపనిషత్తు ఉద్యానవనము అనే ఒక పేరుతో, అంటే ఒక తోట లాంటిది, ఒక ఉపనిషత్తుల తోట అనేటువంటి ఆ సింపుల్ లాంగ్వేజ్లో తెలియపరిచారనమాట ఉపనిషత్తులు అనేవి. సో ఇందులో నుంచి నాకు దొరికిన ఒక గొప్ప జ్ఞానం ఏంటంటే దేవి యొక్క, అమ్మవారి యొక్క మూల జ్ఞానం నాకు దొరికినది అనమాట. సో ఆ మూల జ్ఞానంతో మన శరీరం కూడా ఎలా కనెక్ట్ అయ్యిందో అనేది కూడా నేను మీకు చూపిస్తాను త్వరలోనే. అది కూడా మీకు చూపించడం అనేది జరుగుతుంది. ఓకే,
అయితే ఇప్పుడు మనము ఇక్కడ దీన్ని ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అందులోని ఒక ఉపనిషత్తు గురించి నేను చెప్పదలుచుకున్నాను. ఏంటంటే ఈ ఉపనిషత్తు, దీనికి సావిత్రి ఉపనిషత్తు, దీని పేరు సావిత్రి ఉపనిషత్. సావిత్రి ఉపనిషత్ అంటే మన మన తెలుగైజ్డ్ అంటే ఆ, ఆ, మాటలా ఉంటుంది. కొంచెం సంస్కృతి పరంగా మాట్లాడడం సావిత్రి ఉపనిషత్. ఓకే. సో ఇది ఏమిటి తెలియజేస్తుందంటే, ఇది అంటే మనము ముందుగా దీన్ని చదువుకునేటప్పుడు చెప్పుకోవాల్సిన శ్లోకం ఏంటంటే, ఓం అని చదువుకుని సావిత్ర్యుపనిషత్ వేద్య చిత్ సావిత్ర్యు పదోజ్వలం ప్రతియోగి వినుర్ముక్తం రామచంద్రం పదం భజే. అంటే ఏంటంటే, ఈ కేవల చిత్తన పదమును ప్రజ్వలము చేయుచు సావిత్ర్యుపనిషత్తు చెప్పు మహత్తార్థమును హృదయస్థము చేసుకొనగలుగుటకై శ్రీరామచంద్రస్వామి పాద పద్మలను ఆశ్రయిస్తున్నాము అనేది మొట్టమొదటిసారిగా మనం చెప్పుకుంటున్నాము. ఇది ఏంటండి అంటే చాలా సింపుల్ అండి. ఇది మనం అర్థం చేసుకోవడమే. అసలు సావిత్రిలో 2 పదాలు ఉన్నాయి కదా, సవిత, సావిత్రి. రైట్. ఈ సవిత అంటే ఎవరు, సావిత్రి అంటే ఎవరు మనం అర్థం చేసుకుంటే క్లియర్గా తెలిసిపోతుంది. సవిత అంటే అది పుంలింగం అండి, పురుషుడు. సావిత్రి అనేది ఏంటంటే ఆ పురుషుని యొక్క ఆకారం, అంటే స్త్రీ. చూసారా ఎంత బాగుంది అసలు అది. ఇప్పుడు ప్రకృతి పురుషులు కలిసే ఉన్నారని చాలా క్యాజువల్గా చెప్తూ ఉంటారు. ప్రకృతి పురుషులు అంటే ఏమిటది, అది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అగ్నిదేవత ఉన్నారు. అక్కడ అగ్ని అనేది సవిత, పురుషుడు. అయితే దానికి స్త్రీ ఆకారం ఏమిటంటే పృథ్వీ, అది సావిత్రి అవుతుంది. అంటే దీనికి అర్థం ఏంటంటే, ఇప్పుడు అగ్ని ఉన్నారు, ఆ అగ్ని తను ఎక్స్ప్రెస్ అవ్వాలంటే తను ఒక తేజస్సు, ఆ తేజస్సు ఆవిడే అనమాట, సావిత్రి అనమాట, అంటే స్త్రీ అనమాట. సో పురుషుని యొక్క ఎక్స్ప్రెషన్ అనేది స్త్రీ మీద ఆధారపడి ఉంటుంది. సో పురుషుని యొక్క ఇప్పుడు ఈ ఈ అగ్ని అనేది సవిత, పురుషుడైతే అతని యొక్క ఎక్స్ప్రెషన్ స్త్రీ అన్నమాట, ఫెమినైన్ ఎనర్జీ, అది సావిత్రి. పృథ్వీ, భూమి. అంటే ఎక్కడ అగ్ని ఉంటే అక్కడ పృథ్వీ ఉంటుంది, ఎక్కడ పృథ్వీ ఉంటుందో అక్కడే అగ్ని కూడా ఉంటుంది. చూసారా, అంటే ఇద్దరు జనన స్థానాలు వారిద్దరే అక్కడ. అంటే పరస్పరము కూడా ఒకటికి మరొకటి మనకి ఇక్కడ ఏముంటుంటే జనన స్థానంగా ఉంటుంది. అంటే ఇక్కడ మనకు సంస్కృతంలో ఏం రాస్తారంటే జనన స్థానం అని, మనం అంటే యోని స్థానముగా వాళ్ళు చెప్తారనమాట. అంటే ఇద్దరు పరస్పరము జనన స్థానమే, అంటే ఐక్యత కలిగి ఉంటారు. దాన్నే మిథునము అని చెప్తూ ఉంటారనమాట. సో రెండుగా కనిపిస్తూ ఉన్నప్పటికీ వారిద్దరూ ఒకటే, స్త్రీ పురుషులు ఇద్దరు ఒకటే, మేల్ అండ్ ఫీమేల్ ఎనర్జీస్ రెండు కూడా ఒకటే. ఆ మేల్ ఎనర్జీ యొక్క ఎక్స్ప్రెషన్ స్త్రీ ఎనర్జీ మీద ఆధారపడి ఉంటుంది. అంటే చూడండి, అసలు ప్రాపంచికంగా స్త్రీ అనేది అందుకే అంటారు, అంటే స్త్రీని అదుపు చేయడానికి ట్రై చేస్తున్నారు, స్త్రీని ఏమో ఇలా అంటారు కానీ, బట్ యాక్చువల్గా ఆవిడ ఎక్స్ప్రెషన్ మీదే ఈయన యొక్క ఎక్స్ప్రెషన్ అనేది ఆధారపడి ఉంటుంది. సో ఆమె ఆ వ్యూహం పన్నేది. చూసారా, స్త్రీ ఏ విధంగా ఇప్పుడు మామూలు విషయాల్లో కూడా, సంసారిక విషయాల్లో కూడా చూడండి, స్త్రీ సంసారాన్ని తనకు నచ్చిన విధంగా తీర్చిదిద్దుకుంటుంది. తనకు నచ్చిన విధంగా భర్తని తీర్చిదిద్దుకుంటుంది, పిల్లల్ని తీర్చిదిద్దుకుంటుంది, ఇంటిని తీర్చిదిద్దుకుంటుంది. రైట్. సో వ్యూహం ఎవరు అంటే ఆవిడనే, స్త్రీ యొక్క ఎనర్జీయే. సో ఇక్కడ మన మూలతత్వం అంటే అది. ఈ మూలతత్వం ఏమిటండి అంటే, ఇప్పుడు ఆ మూలతత్వ సూర్యుడు, చంద్రుడు, ఈ మొత్తం వీళ్ళ తేజస్సులన్నిటికీ కూడా మూలతత్వం ఫెమినైన్ ఎనర్జీ. అందుకే పౌర్ణమి ధ్యానాలు మనం చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చంద్రుడి నుంచి ఫెమినైన్ ఎనర్జీ విపరీతంగా వస్తుంది అనమాట. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, అలాగే ఇప్పుడు వరుణుడు ఉన్నాడు అనుకోండి, మన ఎన్నో ఈ మూల సిద్ధాంతాలన్నీ ప్రకృతికి సంబంధించిన ప్రతి ఒక్కటికి మూలము ఫెమినైన్ ఎనర్జీయే, అందులో మనం ఒక భాగం. సో ఇప్పుడు వరుణుడు ఉన్నాడు అనుకోండి, వరుణుడు ఏంటి,
అతను సవిత. మరి సావిత్రి ఎవరు? జలము. ఆ జలము ఎన్నిటికి ఉపయోగపడుతుంది చూడండి. మనకు ప్రాణశక్తి కూడా ఇదే. మన శరీరములో నీటి భాగము చాలా ఎక్కువ ఉంటుంది కదా. సో మరి ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుంది? ఫెమినైన్ ఎనర్జీ. పురుషుల్లో కూడా ఆ నీరే ఉంటుంది కదా. సో అతనిలో కూడా ప్రవహిస్తున్న ఫెమినైన్ ఎనర్జీ. ఆ జలమే గనక లేకపోతే అసలు వరుణుడు ఎక్కడున్నాడు? ఇంకా అప్పుడు పురుష పదార్థం ఎక్కడుంది? పురుషార్థము అంటే ఏమిటి? ఆత్మ. సో మన ఆత్మకు ఈ జలం అనేది కావాలి, ప్రాణశక్తి అది. అంటే ఫెమినైన్ ఎనర్జీ కావాలి. ఆ ఫెమినైన్ ఎనర్జీయే లేకపోతే ఆత్మ యొక్క సౌందర్యం ఏముంది? ఆత్మ యొక్క బలం ఎక్కడుంది? సో మూలతత్వము అంటే అదే అనమాట. ప్రతి దానికి మూలతత్వము ఫెమినైన్ ఎనర్జీ. సో ఇక్కడ ఎక్కడ జలము ఉంటే అక్కడ వరుణుడు ఉంటాడు. సో పరస్పరమే వారిద్దరు అక్కడ జనన స్థానాలు ఇద్దరికిద్దరు కూడా. అదేవిధంగా గాలి తీసుకోండి. ఇప్పుడు మనకు ప్రతి ఒక్కటి కూడా మన ఇప్పుడు చూడండి, మనకు చక్రాలే తీసుకోండి. మనకు మూలాధార చక్రం నుంచి మనం పైకి వెళ్తున్నాం, అంటే బాటమ్ టు టాప్ వెళ్తున్నాం, రైట్? సో ఈ ఈ యొక్క కాన్షియస్నెస్ లేదా ఈ ఎనర్జీ అన్ని చక్రాల్లోనూ, పంచభూతాలు అలాగే అన్ని చక్రాలు అన్ని శరీరాల్లో, మనకున్న 7 శరీరాల్లో కూడా వ్యాపించాలి అంటే ఆ వ్యాపన అనేది ఎవరి వల్ల జరుగుతుందండి? పంచభూతాల్లో ఒకటి గాలి వల్ల జరుగుతుంది. మనం సింపుల్గా చెప్పుకోవాలంటే ఈవెన్ మన చదువుకోవడం కూడా కొంతమంది 4వ తరగతితో మానేస్తారు, 5వ తరగతితో మానేస్తారు, ఇంకేదో చేస్తూ ఉంటారు వారు. అంటే ఎక్కడో దగ్గర వారికి లెర్నింగ్ ఉంటుంది అనుకోండి. సో దీనికి గల కారణం ఏంటి అంటే ఆ ఎలిమెంట్ గనక ఆ స్టేజ్లో ఆ ఎలిమెంట్ గనక అన్బ్యాలెన్స్డ్గా ఉంటే చదువు ముందుకు సాగదు. విద్యార్థులకు ఏముందండి, వాళ్ళు చేయాల్సిన పని ఓన్లీ విద్య నేర్చుకోవడం తప్ప వేరే పనేం లేదు. వాళ్ళు ఏమైనా బరువులు మొయ్యాలా, బాధ్యతలు మొయ్యాలా. సో ఆ సమయంలో మరి ఎందుకు చదవలేకపోతున్నారు? దానికి గల కారణం ఏమిటంటే వారికి ఆ వాయువు అనే ఎలిమెంట్, పంచభూతాలు మనకి ఎప్పుడు ఫ్లో అవుతూ ఉంటాయి కదా బయట లోపల, ఆ ఎలిమెంట్ గనక అన్బ్యాలెన్స్ అయినప్పుడు వారు చదువుకోవడం కొంచెం కష్టం అవుతుంది. మళ్ళీ బ్యాలెన్స్లోకి వచ్చినప్పుడు మళ్ళీ చదువుకోవడం మొదలు పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది ఎప్పుడు కూడా మనకి కూడా జరుగుతూ ఉంటుంది. ఒక పుస్తకం చదువుదాం అనుకుంటాం, చదవాలని ఉత్సాహం వస్తుంది, కానీ మళ్ళీ అక్కడ తగ్గిపోతూ ఉంటుంది. సో ఇట్లాంటివన్నీ కూడా ఈ గాలి అనేది ఇక్కడ సవిత పురుషుడు. మరి ఈ గాలికి కావలసిన ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందండి? సావిత్రి ఆకాశం నుంచి వస్తూ ఉంటుంది. అంటే ఎక్కడ ఆకాశము అంటే స్పేస్. మన బాడీలో ఎక్కడండి ఆకాశము? ఆకాశం పైన ఉంది కదా అంటారు. మనకు ఆకాశం అంటే ఇక్కడ బాడీలో మన శరీరంలో ఏంటంటే స్పేస్. అంటే మన కణాలకి మధ్య ఉన్న స్పేస్, ఆ స్పేసెస్ ఉంటాయి కదా, అది మనకు అక్కడ ఆకాశము శరీరంలో. బయట ఏమో అది పైన ఆకాశము, అంటే అది ఒక శూన్యమే అనుకోండి అక్కడ. సో ఎక్కడ ఆకాశం అనేది ఉంటే అక్కడ వాయువు ఉంటుంది. ఎప్పుడైతే ఆ స్పేసెస్లో డిఫరెన్స్ వచ్చింది, లేకపోతే ఆ స్పేస్ అన్బ్యాలెన్స్ అయ్యింది అంటే వాయువు కూడా అన్బ్యాలెన్స్ అవుతుంది. ఆ స్పేసే ఈ ఫెమినైన్ ఎనర్జీ అండి, అదే సావిత్రి మనకు. సో వాయువుకి ఆకాశము స్థానము. వాయువులో ఆకాశం ఉండటం చేతే ఈ వాయువునందు ఆకాశానికి స్థానము. సో పరస్పరం ఇద్దరు జనన స్థానాలు, చూసారా? అలాగే ఇప్పుడు జలము తరంగము ఎలాగైతే కలిసి ఉంటాయో ఈ వాయువు ఆకాశము కూడా కలిసి ఉంటుంది మన శరీరంలో. అదే బయటికి వెళ్ళినా కూడా ఆకాశము వాయువు అనేది కలిసి ఉంటుంది అనమాట. ఇప్పుడు యజ్ఞం తీసుకోండి. ఈ యజ్ఞాలు అనేవి సవిత. సో అందులో ఈ యజ్ఞం చేసేటప్పుడు ఇప్పుడు ఏమి వేదాలు వల్లిస్తూ ఉంటారు, ఛందస్సు, ఇదంతా కూడా ఏంటంటే సావిత్రి. సో ఇది లేకపోతే అది లేదు, అది లేకపోతే ఇది లేదనమాట. సో ఈ రెండు కూడా ఒక్కటే. అలాగే మబ్బులు ఉరుములు తీసుకోండి. మబ్బులు వేసినప్పుడు ఉరుములు, అదే గాలివాన వచ్చినప్పుడు ఉరుములు ఉరుముతూ ఉంటాయి. ఆ ఉరుము అనేది పురుషుడు, సవిత. దాని వెంటనే మెరుపు కూడా ఉంటుంది చూడండి. ఉరుముని మెరుపుని మనం విడదీయలేం. ఉరుము వచ్చిందంటే మెరుపు వస్తుంది అక్కడ. ఆ మెరుపు, ఆ విద్యుత్తు అనేది సావిత్రి.
ఫెమినైన్ ఎనర్జీ. సో ఉరుముని ఉరుము ఉరమాలి అంటే, ఆ ఉరుము ఎక్స్ప్రెషన్ జరగాలి అంటే అక్కడ విద్యుత్ అనేది ఉండవలసిందే. సో ఎప్పుడు కూడా ఆ రెండు కూడా కలిసి ఉంటాయి అన్నమాట. సో జోన్ ఆఫ్ బర్త్ రెండు కూడా ఏకస్థానము. సో అటువంటి విద్యుత్తే మనలో ప్రవహిస్తూ ఉంటుంది, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. అంతే కదా మన ఎనర్జీ అంటే. మనం కేవలం ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్సే కాదు, మన ఎన్నో రకాల శక్తి కలయికలు మనము. అందులో ఒకటి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. అదేంటి? ఎలక్ట్రిక్ అనేది ఆలోచన, ఈ మ్యాగ్నెటిక్ అనేది మన ఎమోషన్, అది ఫీలింగ్స్. చూసారా? సో ఎంత మనకి ఈ ఫెమినైన్ ఎనర్జీ అనేది మనకి ఎక్కడి నుంచి ఎన్ని రకాలుగా ఉంటుందో చూడండి. అంటే ఇవన్నీ రూపాలు. మన ఇన్ని రకాల దేవుళ్ళు ఎందుకున్నారు అని ప్రశ్నిస్తూ ఉంటారు. సో ఉంటారు, మనమే ఇన్ని రకాలుగా ఉన్నాం కదా. ఒక ఆలోచన రూపంలో, లేకపోతే ఒకటేమో వాటర్ రూపంలో ఫెమినైన్ ఎనర్జీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ దేవి విషయం కాబట్టి మనం ఫెమినైన్ గురించి మాట్లాడుకుంటున్నాం. వాళ్ళు జల రూపంలో ఉంటున్నారు, ఫెమినైన్ ఎనర్జీ. ఏంటది, విద్యుత్ రూపంలో ఉంటున్నారు. సో మనమే అవన్నీ కూడా మానవ శరీరముగా మనం ఉద్భవించినప్పుడు మనమే ఇన్ని రకాలుగా ఉంటున్నాము కదా. మరి అదే విధంగా ఇన్ని రకాల శక్తులు కూడా మనకి ఉంటూ ఉంటాయన్నమాట. సో కాబట్టి మనం వ్యక్తీకరించాలి, మనం ఎక్స్ప్రెస్ అవ్వాలంటే ఫెమినైన్ ఎనర్జీ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ రెండు బ్యాలెన్స్గా ఉండడం. అలాగే సూర్యుడు కూడా తీసుకోండి, సూర్యుడు కూడా అంతే. ఆయన సవిత, తేజస్సు సావిత్రి. ఇప్పుడు ఆయన ఆ తేజస్సు ఉండబట్టి ఆయన ఆ కిరణాన్ని ఇలా పంపించి మనకి పంటలా పండిస్తున్నారు. సపోజ్ ఆ తేజస్సు ఆయనకి లోపిస్తే పంటలు ఎక్కడ పండుతాయి? మనం భోజనం ఎలా చేస్తాం మనం? కాబట్టి సూర్యుని యొక్క జనన స్థానము ఏమిటండి అంటే తేజస్సు. ఆ తేజస్సు యొక్క జనన స్థానము సూర్యుడు. ఇద్దరు కూడా ఈ సావిత్రిలోనే ఉంటుంది. సావిత్రిలోనే కలిసి ఉంటుంది ఇదంతా కూడా. అలాగే చంద్రుడు కూడా అంతేనండి. చంద్రుడు అక్కడ పురుషుడు అవుతాడు. మరి స్త్రీ ఫెమినైన్ ఎనర్జీ ఎవరండి? నక్షత్రాలు. నక్షత్ర మండలం అంతా కూడా సావిత్రి. చంద్రునితో పాటుగా నక్షత్రాలు వస్తాయి. ఎప్పుడైనా చూసారా నక్షత్రాలు లేకుండా ఓన్లీ చంద్రుడు వచ్చి అలా నిలబడ్డం? ఇంపాసిబుల్. ఆ రెండు కలిసే ఉంటాయి అన్నమాట. ఆ ఎనర్జీస్ రెండు కూడాను అలా కనెక్ట్ అయి ఉంటాయి ఎప్పుడు కూడా. సో ఆవిడ అంటే ఆ ఫెమినైన్ ఎనర్జీ నక్షత్రాల రూపంలో అవి ముందు ఎక్స్ప్రెస్ అయితేనే కానీ ఈ చంద్రుడు అనేవారు రారు. ఆ ఎక్స్ప్రెషన్, చంద్రుని యొక్క ఎక్స్ప్రెషన్ ఈ నక్షత్రాలు అలా అన్నమాట. సో ఎక్కడ చంద్రబింబం ఉంటుందో అక్కడ నక్షత్రాలు అనేవి ఉంటాయి. అలాగే మనస్సు చూసారా? మన మనస్సు అనేది పురుషుడు, వాక్ అనేది సావిత్రి. ఈ విశుద్ధ చక్రానికి దేవత ఎవరో తెలుసా? శివుడు. సో ఎక్కడైతే ఫెమినైన్ ఎనర్జీ ఉంటుందో అక్కడ దేవుడు ఆశ్రయించుకుని ఉంటాడు. అందుకే మనకి విశుద్ధ చక్రానికి అంత పెద్ద స్థానం ఉంది. ఎందుకంటే ఇది మనకి పరమాత్మతో కనెక్ట్ చేసేది, హయ్యర్ సెల్ఫ్తో కనెక్ట్ చేసేది. సో ఈ ఫెమినైన్ ఎనర్జీ గనక లేకపోతే, ఈ ఫెమినైన్ ఎనర్జీయే గనక సరిగ్గా మనం వాడకపోతే, దాన్ని అర్థం చేసుకోకుండా, అంటే ఫెమినైన్ ఎనర్జీ ఓన్లీ గొంతు దగ్గర ఉందండి కాదండి, ప్రతి చోట ఉంది. ప్రతి చోట కూడా నువ్వు ఆ గౌరవాన్ని ఇచ్చేయాల్సిందే. ఫెమినైన్ ఎనర్జీని యొక్క దాని స్థానము మన శరీరంలో ప్రవహించే నీటి దగ్గర నుంచి బయట కనబడే వాటిలో కూడా ఉండే ఫెమినైన్ ఎనర్జీ అంతా సేమ్. దాన్ని గౌరవించని నాడు, ఆ స్త్రీ అయినా పురుషులైనా ఎవరైనా కానీ దాన్ని అర్థం చేసుకొని గౌరవించని నాడు వాళ్ళకి అది లోపిస్తుంది. సో మనస్సు అనేది ఎక్కడ ఉంటుందో వాక్ అనేది కూడా అక్కడే ఉంటుంది. సో ఎక్కడ వాక్ అనేది ఉంటుందో నీకు ఇక్కడ మనసు అనేది ఉంటుంది. మనసు అనేది ఉంది అంటే నీకు ఆలోచన వస్తుంది, రైట్? మైండ్, మనసు, మైండ్. ఆలోచన అనేది ఏంటండి? విద్యుత్తు, ఫెమినైన్ ఎనర్జీ. నీకు ఎమోషన్ అనేది మ్యాగ్నెటిక్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ. మనం వేవ్స్, మనం తరంగాలం. మనం
సో కాబట్టి ఈ పరస్పరం కూడా ఈ రెండు కూడా జనన స్థానాలే. అలాగే పురుషుడు, ఇదే ఇప్పటి వరకు అదే చెప్తున్నాను. మళ్ళీ పురుషుడు, పురుషుడు కూడా, పురుషుడు మనకు తెలుసు కదా, ఆయన సవిత. స్త్రీ ఎవరు? సావిత్రి ఎవరు? స్త్రీ. సో కాబట్టి ఎక్కడ పురుషుడు ఉంటాడో స్త్రీ అక్కడే ఉంటుంది. సో ఎక్కడ స్త్రీ ఉంటుందో పురుషుడు అక్కడే ఉంటాడు. ఇంటికి ఇద్దరు కూడా. అందుకే ఏ స్త్రీ, పురుషుడు మళ్ళీ స్త్రీ నుంటే వస్తాడు. మళ్ళా ఆ స్త్రీ జననము పురుషుని వల్ల జరగవలసిందే కదా, తండ్రి వల్ల జరగవలసిందే కదా. సో ఇట్లాగనమాట ఎప్పుడూ కూడా ఒక జంట ఏక స్వరూపాలు ఈ స్త్రీ పురుషులు, ఫెమినైన్ ఎనర్జీ అండ్ మేల్ ఎనర్జీ అనేది ఎప్పుడు కూడా. సో అందుచేత ఎప్పుడూ కూడా ఈ ఎనర్జీస్ని అర్థం చేసుకుని వాటిని రెస్పెక్ట్ చేస్తూ, వాటిని ఎట్లాగంటే ఒక పవిత్రంగా, ఒక దైవికంగా చూడవలసిన పరిస్థితి. అంతే తప్ప నాకు జన్మ వచ్చింది, నాకు నచ్చిన విధంగా నేను బ్రతుకుతాను, నాకు అంటే ఎవరు ఎలాగ బ్రతకాలని కోరుకున్నా కూడా దానికి తగిన సపోర్టింగ్ సిస్టమ్ దొరుకుతుంది. కారణం ఏంటంటే అది నీ ఆలోచన. ఎందుకంటే నువ్వు ప్రిపేర్ చేసుకున్నావు. బికాజ్ మానవునికి క్రియేటివ్ శక్తి, ఊహాశక్తి, మేనిఫెస్టేషన్ ఈ మూడు ఉన్నాయి కదా. సో తన స్థితిని తానే క్రియేట్ చేసుకుంటూ ఉంటాడు మానవుడు. ఎందుకు? ఆ వాడిలో ఈ రెండు ఎనర్జీస్ కలిసి ఉంటాయి, వాడికి అది సాధ్యం కాబట్టి. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి మూడు ఉన్నాయి. కానీ వాటిని ఎలా వాడాలి నువ్వు? సో ఎలా వాడితే ఆ అమ్మవారి యొక్క కటాక్షం నీ మీద కలుగుతుంది, ఆవిడ యొక్క కృప నీ మీద ఉంటుంది. ఆవిడ్ని రకరకాలుగా నువ్వు వాడేవనుకో, ఆ కృప ఏ విధంగా ఉంటుంది? ఆవిడ్ని రకరకాలుగా ఆలోచించావనుకో, ఆ కృప ఏ విధంగా మారుతుంది? దానికి అద్భుతంగా మనకి దేవీ భాగవతంలో ఎన్నో అవతారాల రూపంలో మనకి స్త్రీ ఎనర్జీ గురించి మనకి చూపించడము, చెప్పడము జరిగింది. అంటే ఆనాటి కాస్మిక్ లెవెల్లో ఇవన్నీ జరిగినవి. ఎందుకంటే మన భూమి మీద మన మానవ జాతి ఎలాగ ఉండిందో ఆనాడు రాక్షస జాతి కూడా అలాగే ఉంది. సో ఆ రాక్షస జాతి ఎప్పుడూ కూడా ఈ ప్రకృతిని, అంటే ప్రకృతి పురుషులు అంటే ఈ స్త్రీ, మేల్ అండ్ ఫీమేల్ ఎనర్జీస్ని ఎప్పుడూ కూడా వాళ్ళ అహంకారపూరితంగానే వాళ్ళు వాటిని ఆపరేట్ చేశారు. వాటిని వారి యొక్క స్వార్థానికి, అరిషడ్వర్గాలు కామ, క్రోధ, మోహ, లోభ, మదమాశ్చర్యాలు అవి ఎక్స్ట్రీమ్స్ వాళ్ళకి. ఆ ఎక్స్ట్రీమ్స్కే ఈ ప్రకృతిని, లేకపోతే ఈ స్త్రీ పురుష ఎనర్జీస్ని వాడుకోవడానికి ట్రై చేసేవారు వాళ్ళు ఎప్పుడు కూడా. అందుచేత అమ్మవారే కదా అంతా మూలము. ఆవిడ పద్మవ్యూహాలే ఇవన్నీ కూడాను. ఏది ఎక్కడ పెట్టాలి, ఎవరిని ఎక్కడ ఉంచాలి, దేన్ని ఎక్కడ తుంచాలి, ఎక్కడ నొక్కాలి, ఎక్కడ తొక్కాలి, అంతా ఆవిడదే బాధ్యత. ఆవిడ మీదే పడుతూ ఉంటుంది. అందుకే సో అందుకే వారి రకరకాల ఈ ఎనర్జీస్ని, ఈ అరిషడ్ వర్గాలు అనేవి కూడా చాలా పవర్ఫుల్ శక్తులు కదా ఇవన్నీ కూడా. ఆ శక్తుల్ని మనం ఎలా వాడుకోవాలో అలాగే వాడుకోవాలి. అలా వాడుకోని పక్షంలో వెంటనే ఏదో ఒక రూపంలో, ఇప్పటి కలికాలంలో కూడా ఏదో ఒక రూపంలో దాన్ని ఆపడానికి ఒక శక్తి అక్కడ పుట్టుకొస్తూ ఉంటుంది. లేకపోతే మనుషుల్లోనే ఎవరినో ఒకరు లాక్కొచ్చి దాన్ని అక్కడ ఆపుతూ ఉంటుంది. ఎందుకంటే టూ మచ్ అయిపోతుంది మానవుడికి ఎక్కడా కూడా. ఎందుకంటే మనిషి యొక్క ఆలోచన మెరుపు కదా, విద్యుత్తు. అది చెడు ఆలోచన అయినా లేదా మంచి ఆలోచన అయినా ఆ విద్యుత్తును ఆపలేరు ఎవరు కూడా. అలా క్రియేట్ అవుతూ ఉంటుందన్నమాట అది. ఎందుకు? ఆ క్రియేటివ్ శక్తి వాడికి ఉంది, మానవుడికి ఉంది, రాక్షసుడికే ఉంది, ప్రకృతిలో ప్రతి ఒక్కదానికి ఉంది, జీవముతో ఉన్న ప్రతి ఒక్కదానికి ఉంది. సో అలా క్రియేట్ అవుతూ ఉంటుంది. అది సరి అయిన ఆలోచన, సరి అయిన విధంగా దాన్ని వాడుకోనప్పుడు ఆ చెడు అనేది అలాగా ఎక్స్ట్రాపులేట్ అవుతూ ఉంటుంది. అది ఎలా డబుల్ ట్రిబుల్ అవుతూనే ఉంటుంది అనమాట. సో అటువంటప్పుడు ఏం చేయాలి? ఆ క్రియేటివ్ శక్తిని అది జరుగుతున్నప్పుడు ఆపే శక్తి ఎవరికీ లేదు. దట్ ఈస్ ద ప్రాబ్లం. సో అది జరుగుతూ ఉండేటప్పుడు ఏ దేవుడు ఆపలేరు. ఇది జరిగిన తర్వాత దాని యొక్క లక్షణం బయటపడుతుంది చూసారా, అప్పుడు వస్తాడు దేవుడు. సమయం రావాలి అంటే అర్థం అదే. అంటే కొన్ని సందర్భాలలో ఏంటంటే ఆ ఆత్మ లేదా మనిషి
హూ ఎవర్ ఇట్ ఈస్, అది మార్పు చెందడానికి రెడీగా ఉన్నప్పుడే ఆ మనిషిలో మార్పు అనేది సంభవిస్తుంది. సో ఆ మార్పు వచ్చేంత వరకు దేవుడైనా వేచి ఉండాల్సిందే. సో అదేవిధంగా మరో చోట కూడా వాడతారు, వాడు పాపం పండిపోయింది అంటారు. అదేవిధంగా ఈ చెడు క్రియేషన్స్ చేస్తున్న వారికి ఒక సర్టెన్ టైం వచ్చి రావాలి, కంప్లీట్గా ఎక్స్ప్రెస్ అయినప్పుడు అప్పుడు వస్తుంది దేవి పట్టుకొని ఫెమినైన్ ఎనర్జీ. లేదా ఎవరినైనా పంపిస్తుంది, కానీ వెనకాతల వ్యూహం మాత్రం ఆవిడదే. సో ఇట్లా అన్నమాట. అలాగే ఇప్పుడు ఈ ఆ, ఈ భూమి, ఆకాశము, చంద్రుడు, సూర్యుడు ఇవన్నీ కూడా అండి ఇలా తయారైనవే. మనం అర్థం చేసుకోవాల్సిన విషయము. ఇప్పుడు అలాగే ఇప్పుడు గాయత్రీదేవి యొక్క మంత్రం కూడా ఉంటుంది, మీకు అందరికీ తెలుసు, ఓం భూ భురు. సో ఇది కూడా ఏంటంటే అందులో భర్గోదేవస్య ధీమ, భర్గుడు అంటే ఎవరు? అగ్ని అన్నమాట. సో ఇప్పుడు ఇప్పుడు ఇన్ని రకాలు, ఇప్పుడు మనలోనే ఇన్ని రకాల ఫీలింగ్స్, ఇన్ని రకాల ఇది, ఇన్ని రకాల అది ఎందుకు వస్తుందంటే ఆ భర్గోదేవుడి వల్లే అనమాట. అగ్ని మనలో ఉన్న పంచభూతాల్లో ఒకటేది. అలాగే దేవుళ్ళలో కూడా అన్ని రకాల దేవుళ్ళు, దేవతలు, శక్తులు అనమాట. అంటే మన భాషలో దేవీ దేవుళ్ళు అని మాట్లాడుకుంటున్నాము. శక్తులు రావడానికి కూడా కారణం ఏంటంటే ఈ అగ్ని. దానికి తోడుగా ఉండేది పృథ్వీ, బేస్ ఆవిడే అనమాట. సో కాబట్టి మనకి ఈ ఈ గాయత్రి మంత్రము కూడా ఈ మూలతత్వం నుంచే వచ్చింది. ఈ సూర్యుడు, చంద్రుడిని, అలాగే ఈ అదేంటి, మూడు లోకాలని కూడా, ఈ మూడు లోకాలని కూడా అందులో చెప్తూ ఉంటారు కదా. ఏంటి, ఓం భూం భూర్భువ స్వహ. సో అవేంటి, ఈ భూలోకము, అలాగే పాతాళలోకము, ఈ మూడు లోకాల గురించి కూడా అందులోని సవినయంగా ఆ మంత్రంలో చెబుతూ ఉంటుంటారన్నమాట. కాబట్టి అందుకే ఆ మంత్రాన్ని, అది ఎప్పుడు కూడా ఏంటంటే ఆ మంత్రాన్ని అది ఉపాసన కింద వాడతారు. ఒక సరియైన సమయంలో సరియైన వ్యక్తి నుంచి ఉపదేశం పొందాలంటారు. అలాగే దాన్ని ఎప్పుడు పడితే అప్పుడు చదవకూడదంటారు. ఎందుకంటే మనకి టైము, స్పేస్, డైమెన్షన్స్ ఇవన్నీ కూడా మన కళ్ళకు కనబడవు, కానీ ఎప్పుడు కూడా అది ఇన్ఫ్లుయెన్స్ మన మీద చూపిస్తూ ఉంటుంది. మన మీద ఏంటి, ఎంటైర్ విశ్వం మీదే చూపిస్తూ ఉంటుంది. సో అలా చూపించినప్పుడు ఏంటంటే ఈ మంత్రం యొక్క ఎఫెక్ట్, అది ఎఫెక్ట్ అనేది కంబైన్డ్ కాని చోట గబుక్కున కంబైన్డ్ అయితే దానివల్ల యాడ్వర్స్ ఎఫెక్ట్ అనేది వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ మంత్రము యొక్క మూలతత్వం ఏంటంటే ఈ స్త్రీ పురుషులు అంటే ఈ మేల్ అండ్ ఫీమేల్ ఎనర్జీస్ అనమాట. ఇదంతా ఒకటి సూర్యుడు చంద్రుడు అంటే ఏంటంటే మేల్ అండ్ ఫీమేల్ ఎనర్జీస్. సూర్యుని తేజస్సు, చంద్రుడు నక్షత్రాలు, ఇవన్నీ మేల్ అండ్ ఫీమేల్ ఎనర్జీస్ అనమాట. సో ఎప్పుడైతే ఈ మంత్రానికి మూలతత్వం ఇవే అనమాట. ఎప్పుడైతే ఈ మంత్రము అనే దాన్ని మనము సవ్యంగా సరియైన సమయంలో సరియైన చోట సరియైన సాంగత్యము మధ్య మనం పఠించకపోతే దానివల్ల యాడ్వర్స్ ఎఫెక్ట్స్ ఏంటంటే ఎక్కడో ప్రకృతిలో కాదండి, మన శరీరం మీదే వచ్చేస్తుంది, మన ఆత్మ మీదే పడిపోతుంది. ఎట్లా పడిపోతుందండి? ఎందుకంటే మన ఎనర్జీస్ అనేవి కూడా అవే కాబట్టి మన మైండ్ మీద పడిపోతుంది. విద్యుత్తు, మెరుపు, అలాగే వాటర్, సో వాటి మీద పడిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ మూలతత్వాన్ని మనం అర్థం చేసుకుంటేనే ఎప్పుడు బీజాక్షరాలు ఎప్పుడు ఎక్కడ ఎలా పలకాలి అనే విషయం అనేది మనకి తెలుస్తూ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు చూడండి, నేను ఒకటి చూపిస్తాను. ఓకే, ఇదిగో చూసారా? ఎందుకు నేను ఆ మాట చెప్తున్నాను అంటే, చూడండి, చూస్తున్నారు కదా, ఇది ఓకే, ఇది మన చక్రాలు, మేజర్ చక్రాలు. మనకున్నది 114 చక్రాలండి మొత్తం కూడా. 2 చక్రాలేమో ఆరాలు ఉంటాయి. ఓకే, మిగతా 112 చక్రాలు ప్రాణమయ కోశంలో ఉంటుంది. అందులో
ఈ మేజర్ చక్రాలుగా మనం 7 చక్రాలు చెప్పుకుంటున్నాం. అంటే 112లో నుంచి 7 తీసేయండి, ఎంత మిగిలింది? 108. చూసారా? మనకి ప్రతీది కూడా ఏదైనా శ్లోకం చదవాలన్నది, అది ఏదైనా ఒక మంత్రం చదవ 108 సార్లు మీరు పఠించండి అంటారు. వాట్ ఈస్ ద మీనింగ్? సో ఆ 108 అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ప్రతి ఒక్కటి కూడా 108 సార్లు జపించండి, 108 సార్లు ఇది చేయండి, 108 సార్లు అది చేయండి. సో ఎందుకంటే ఈ 7 చక్రాలు కూడా ఆ రిమైనింగ్ 108 చక్రాలను యాక్టివేట్ చేస్తుంది. ఆ 108 చక్రాలు యాక్టివేట్ అయితే ఈ 7 చక్రాలు కూడా యాక్టివేట్ అవుతాయి. సో ఆ రెండింటికి కనెక్షన్ అనమాట. సో నువ్వు ధ్యానంలో కూర్చుని 7 చక్రాల పైన నువ్వు ధ్యానము చెయ్యు. ఆ 108 చక్రాలు ప్లస్ మిగతా 2 చక్రాలు ఇన్ ద ఆరా, అవన్నీ కూడా కనెక్ట్ అవుతాయి కాబట్టి అవన్నీ క్లెన్స్ అయ్యి బ్యాలెన్స్ అయ్యి యాక్టివేట్ అయ్యి బ్యాలెన్స్ అవుతాయి. లేదా అట్నుంచి 108 పర్యాయాలు నువ్వు చదివినప్పుడు ఆ మంత్రం యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది నీ చక్రాల మీద ఫస్ట్ పడుతుంది. అంటే చూడండి, ఈ చక్రాలే గనక కొలాప్స్ అయితే నువ్వు ఉన్నావా? అసలు వెన్నెముకే నిలబడదు. సో అందుచేత కొన్ని మూలతత్వానికి సంబంధించిన మంత్రాలను జాగ్రత్తగా వాడమని చెబుతూ ఉంటారు. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇది మీకు తెలుసు కదా, నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లా. ఇది మూలాధార చక్రం. ఈ మూలాధార చక్రం ఎక్కడ ఉంటుందండి? మన స్పైనల్ కార్డ్ యొక్క బేస్లో ఉంటుంది. అంటే మన వెనక నుంచి చెప్తే, ఫ్రంట్లో చెప్తే దానికి ముందు భాగంలో, వెనక నుంచి ప్లస్ ముందు భాగంలో 2 చక్రాలు ఉంటాయి. వెనక ఒకటి, ముందు ఒకటి. ఇలా కోణాకారంలో ఆ కోన్స్ 2 ఇలా కలవు, ఇలా అటాచ్ అవ్వవు, ఇట్లా దగ్గర ఉంటాయి, ఇలా బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. ఓకే. సో ఇక్కడ మనకి ఏంటంటే, మనకి ఎడమ వైపు ఏమో ఈడ, ఈ లెఫ్ట్ సైడ్ ఏమో వెన్నెముక తీసుకుంటే, వెన్నెముకలోనే కదా ఈ కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా లోనికి ప్రయాణం చేస్తూ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఈడ, రైట్ సైడ్ పింగళ, మధ్యలో సుషుమ్న. సో ఇక్కడ ఈ చక్రాస్ అనేవి వ్యాపించి ఉంటాయి. ఈ 7 చక్రాలు అనేవి రిమైనింగ్ ఏంటంటే మొత్తం శరీరము ప్లస్ ఆరాలో ఉంటాయి. సో ఇప్పుడు ఈ మూలాధార చక్రానికి బీజాక్షరం ఏంటో తెలుసా? క్లీ. సో ఇది పృథ్వీ స్థానము. అంటే ఎవరండి? సావిత్రి, రైట్? ఫెమినైన్ ఎనర్జీ అనమాట. వీటన్నిటిలో కూడా మనకు అదే ఉంటుంది. దాని యొక్క నాదము ఏంటంటే కింకిణీ నాదం. కుంకుమ వర్ణంలో ఉండే దళాలు ఉంటాయండి. అవి 4 దళాలు. అంటే అవన్నీ కాన్షియస్నెస్ అనమాట. దళాలు అంటే ఇక్కడ నిజంగా పువ్వులు అక్కడ ఉండవు. సో మనకి పువ్వుల రూపంలో చూపిస్తూ ఉంటారు. అంటే దాని యొక్క కాన్షియస్నెస్, చైతన్య శక్తి. సో దీనికి అధిదేవతగా గణపతి ఉంటారని చెప్తూ ఉంటారు. ఓకే. అలాగే నెక్స్ట్ దానికి వెళ్ళామనుకోండి, స్వాదిష్టాన చక్రము. సో దీనికి ఇది ఏంటండి, కొంచెం ఒక 1.5 ఇంచ్ అబవ్ ఉంటుంది. సో దీనికి బీజాక్షరి మంత్రం ఏంటంటే వం. అంటే ఇది జలస్థానము. దీని యొక్క నాదం ఏంటంటే వీణానాదము. వీణ ఎవరండి? సరస్వతీదేవి ప్లే చేస్తూ ఉంటారు. చూసారా? అది కూడా ఫెమినైన్ ఎనర్జీ చేతిలో ఉంటుందన్నమాట ఇది. సో కాబట్టి ఇక్కడ బ్రహ్మగారు ఉంటారు. అంటే పురుషుడు ఎవరండి? ఇక్కడ బ్రహ్మగారైతే ఈ స్వాదిష్టాన చక్రము, ఈ వీణానాదం ఎవరి చేతిలో ఉంది అంటే ఆయన యొక్క వీణానాదం ఆయన యొక్క ఎక్స్ప్రెషన్ ఎవరి చేతిలో ఉందండి? సరస్వతీదేవి చేతిలో ఉంది. సో అట్టి బ్రహ్మ సరస్వతిలో ఉండే స్థానము ఈ స్వాదిష్టాన చక్రం అండి. సో దాని యొక్క అక్షరం ఏంటంటే వం. సో ఫెమినైన్ ఎనర్జీ చూసారా? ఇది ఇద్దరికీను, పురుషుడికి స్త్రీకి కూడా. అదేవిధంగా నెక్స్ట్ నెక్స్ట్ మణిపూరక చక్రంలోకి వెళ్ళిపోండి. అది ఎక్కడ ఉంటుంది? మనకి నాభి కిందన ఉంటుంది, పొట్ట భాగంలో. ఈ నాభి దగ్గర ఉండే ప్రదేశము ఈ మణిపూరక చక్రము. దాని యొక్క బీజాక్షరం ఏంటంటే రం. ఇది అగ్ని యొక్క స్థానము. ఎప్పుడు ఇది నీలవర్ణంలో ఉంటుంది ఇది. సో దీనికి ఈ అగ్నిస్థానము అనగానే మీకు అర్థమైపోవాలి ఎవరండి? శివుడు, త్రినేత్రుడు. శివుని ఆ శక్తి అనమాట. మన దేహంలో ఉన్న ఎనర్జీ అంతా కూడా అక్కడ స్టోర్ అయ్యేది కూడా మణిపూరక చక్రమే. అక్కడ శివశక్తి ఉంటారు. అక్కడ ఆ శివశక్తి ఉంటారు కాబట్టే అది మనకి అది అక్కడ అగ్ని కూడా అక్కడే ఉంటుంది. అది అగ్నిస్థానం అనమాట. సో మనలో ఉన్న ఫీలింగ్సే కానీ, మనలో ఉన్న ఎమోషన్సే కానీ, వీటన్నిటికీ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది?
ఈ లోపల ఉన్న శివశక్తి అనమాట. నువ్వు అటువంటి శివశక్తి నువ్వు ఎలా వాడుతున్నావు? నువ్వు ఎటువంటి ఆలోచనలు తెచ్చుకుంటున్నావు వాటితో? ఏ విధంగా వాడుతున్నావు? అది హౌ యు ఆర్ కన్జ్యూమింగ్, నువ్వు ఎలా కన్జంప్షన్ చేస్తున్నావు నువ్వు? దాన్ని బట్టి అదేనండి మనకి కర్మ అనేది కూడా. మనం ఇవన్నీ అర్థం చేసుకుంటేనే తప్ప మనం సరైన కర్మ చెయ్యలేమన్నమాట. అనాహత నెక్స్ట్, అది ఎక్కడ ఉంటుంది మీకు తెలుసు? హార్ట్. ఈ హార్ట్ దగ్గర ఏముంటుందండి? వాయుస్థానం. అది వాయుస్థానము ఈ అనాహత చక్రం అనేది. ఇక్కడ అనాహత ఏంటంటే ఇంకా అక్కడ అది ఆగదు అని అర్థం అనమాట. అనాహత అంటే ఇట్ డజంట్ స్టక్ ఎనీవేర్ అనమాట ఇది. సో ఇది ఎంత అక్కడ హృదయ, దీనికి బీజాక్షరం ఎం అని వాడతారు. ఎం దీని యొక్క నాదం ఏంటంటే శంఖారావమే ఏకంగా. సో శంఖారావం అనమాట. ఇక్కడ నుంచి మనం కనుక శంఖం ఊదితే ఈ అనాహత చక్రం అనేది అక్కడ ఇన్వాల్వ్ అవుతుంది అనమాట. సో అది బంగారు వర్ణంలో ఉండే చక్రం అది. సో కాబట్టి బంగారు వర్ణం, అందుకే చూసారా గోల్డెన్ రేస్, మనకి హీలింగ్ ఎనర్జీస్ అనేవి, మనకి హీలింగ్ చాలా మంది వర్క్షాప్స్ చేస్తున్నారు కదా, హీలింగ్ ఎనర్జీస్ గోల్డెన్ రేస్. ఎందుకు? అక్కడ అనాహత చక్రం బంగారు వర్ణంలో ఉంటుంది కాబట్టి మనకి హీలింగ్ రేస్ అనేవి కూడా మనకు ఈ బంగారు రేసే వస్తూ ఉంటాయి. మన కళ్ళు మూసుకోండి కావాలంటే, కళ్ళు మూసుకొని మీరు మెడిటేషన్లో ఉండేటప్పుడు గోల్డెన్ రేస్ మీరు వస్తున్నది అంటే అది ఏంటంటే హీలింగ్ ఎనర్జీస్ని మీరు యాక్సెస్ చేస్తున్నారు అని అర్థం. అంటే మీ అనాహత చక్రం యూసేజ్లో ఉంది అని అర్థం అనమాట అక్కడ. అలాగే విశుద్ధ చక్రము అనేది మీకు తెలుసు ఇక్కడ ఉంటుంది, త్రోట్ చక్రము. దానికి ఏంటంటే బీజాక్షరం హుం అనమాట, హుం. సో ఇది మాత్రము ఆకాశస్థానం, విశుద్ధ ఇందాక చెప్పినట్టుగా. సో మేఘనాదం అనమాట. దీనికి ఏంటో వర్ణము స్ఫటిక వర్ణం. సో కాబట్టి ఇక్కడ కూడా ఏంటంటే ఈశ్వరుడు ఉంటాడు. ఇక్కడ ఏంటంటే ఈశ్వరుడు ఏంటంటే మెడిటేషన్ రూపంలో ఉండే ఈశ్వరుడు ఉంటాడనమాట. ఒక బిందువు అనమాట మనకి ఇక్కడ. ఒక అది అక్కడ ఈశ్వరుడు అనే అతను ప్రశాంతతను కలిగి ఉంటాడు అక్కడ. అంటే మన విశుద్ధ చక్రాన్ని ప్రశాంతంగా వాడాలని అర్థము. నెక్స్ట్ ఆజ్ఞాచక్రము. సో బీజాక్షరి మంత్రం ఇక్కడ హ్రీం. ఇది కూడా ఏంటంటే ప్రకృతి స్థానం అండి. ఇది ప్రకృతి స్థానం. తరంగాల, ఇప్పుడు ఈ విద్యుత్ తరంగాలు తీసుకోండి, మ్యాగ్నెటిక్ తరంగాలు తీసుకోండి, వాటి మధ్య ఉన్న ఎకోస్ ఈ ఆజ్ఞాస్థానం అనమాట. అంటే చూసుకోండి మీరు, అది ఆ ఆజ్ఞాస్థానం అనేది మనకి థర్డ్ ఐ యాక్టివేట్ అవుతుంది అంటే మనము ఏ తరంగాలను మనం యాక్టివేట్ చేస్తున్నాము. అందుకే మనకు కొత్తలో థర్డ్ ఐ యాక్టివేట్ అయ్యేటప్పుడు ఈ భాగం నొప్పి రావడం ఇట్లాంటివి వస్తూ ఉంటుంది. అలవాటు అయిన తర్వాత ఏ నొప్పి ఉండదు ఒకసారి యాక్టివేట్ అయిపోయిన తర్వాత. సో మనము అక్కడ ఎటువంటి తరంగాలను మనం అక్కడ యాక్టివేట్ చేస్తున్నాము. అందుకే థర్డ్ ఐ యాక్టివేషన్ ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఆ శక్తిని వాడాలి. అది అతీంద్రియ శక్తి. అది దాన్ని ఎలా పడితే అలా, ఎవరికి పడితే అది అలా వాడకూడదు అనమాట. అది తర్వాత ఏంటండి నెక్స్ట్ సహస్రార చక్రము. ఈ సహస్రార చక్రము అనేది సహస్ర దళాలు కలిగి ఉంటుంది. అది ఏంటంటే ఇక పరబ్రహ్మం అనమాట. ఓంకారము పరబ్రహ్మ, బీజాక్షరం ఓం అక్కడ. సో ఇదంతా కూడా అది విశ్వాకారం, అది విశ్వ ఆకాశం. అది అలాగే అది ఓంకారం అని జాంకారం, అది పరబ్రహ్మం అది. సో కాబట్టి ఈ సహస్రార స్థితి అనేది మనకి ఇక్కడ ఉంటుందన్నమాట. ఈ ఎడమవైపు తల వెనక భాగంలో ఈ సహస్రార చక్రం అని. సో ఇవన్నీ కూడా మనకి ఎట్లా ఏ విధంగా మనకి కలిసి ఉంటాయండి. ఇదంతా కూడా ఫెమినైన్ ఎనర్జీయే ఇదంతా కూడా. సో మన ఆత్మ అనేది పురుషార్థము, పుణ్యం పురుషార్థం కలిసి వస్తుందిరా వెళ్ళరా అంటారు. పురుషార్థం అంటే ఏమిటి? పురుషార్థం అంటే ఏంటంటే మన ఆత్మ. ఆ పురుషార్థము అనేది ఎప్పుడైతే పురుషుడు అనే ఆ ఆత్మకు ఇదంతా కూడా ఫెమినైన్ ఎనర్జీయే ఇప్పుడు నేను చెప్పినదంతా కూడా. సో కాబట్టి ఇంత వ్యూహము అంటే ప్రకృతిలో ఇంత వ్యూహము మనతో కలిసి ఉంటుందన్నమాట. మనం తయారవుతున్నాము ఈ విధంగా, మనం ఇలాగ తయారయ్యాము అంటే చూసారా ఎంత మనం ఇదంతా కూడా కలిస్తేనే తప్ప ఒక మానవ జన్మ అనేది రావడం అనేది ఉండదు. మరి అలాగే రాక్షసులకు కూడా ఇవన్నీ ఉంటాయి, కానీ వారు దాన్ని మరొక విధంగా గ్రీడీ ఎక్కువ, వాడికి దురాశ.
అన్నీ ఎప్పుడూ కూడా మరణం లేకుండా ఉండాలి, లేదా అటువంటి కోరికలు ఉంటాయన్నమాట. ప్రకృతికి విరుద్ధమైన కోరికలు, ఈ మేల్ అండ్ ఫీమేల్ ఎనర్జీస్కి విరుద్ధమైన కోరికలు ఉంటుంటాయి. దానికి గల కారణం ఏంటంటే అది వారి యొక్క అరిషడ్ వర్గాల ప్రాబ్లం ఇది ప్యూర్గా. సో అదేవిధంగా మానవుల్లో కూడా మానవులు అందరూ కాదు, కొంతమంది మానవులు డెఫినెట్గా ఈ రాక్షస ప్రమాణాలను కలిగే ఉంటారు వాళ్ళు మానవ రూపంలో ఉన్నప్పటికీ కూడా. ఓకే. సో కాబట్టి ఈ ఈ ఈ ఎప్పుడూ కూడా మనకు ఇది చాలా ఇంపార్టెంట్ విషయము మనం అర్థం చేసుకోవడానికి. సో అమ్మవారి యొక్క మూలతత్వం ఏంటంటే ఇది. సో మనలోనే అమ్మవారు ఉన్నారనే విషయాన్ని మనం ఎప్పటికప్పుడు అర్థం చేసుకుంటే తప్ప మనము సరిగ్గా వీటిని వాడలేమన్నమాట. ఓకే. ఓకే, నేను ఈ షేరింగ్ స్టాప్ చేస్తున్నాను. ఇప్పుడు మనము మాట్లాడుకుందాం. అయితే ఇప్పుడు అర్థమైంది కదా అది. సో కాబట్టి గాయత్రి మంత్రానికి మూలతత్వం కూడా ఇదే. సో కాబట్టి దానిని కూడా మనం ఎలాగ వాడాలి, ఇలాంటి ఇవనేది మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలన్నమాట. సో ఇప్పుడు ఇది మనం అర్థం చేసుకోవాల్సిన సావిత్రి ఉపనిషత్తు. సో కాబట్టి ఇప్పుడు మనము ఈ దేవి భాగవతంలో ఈ అనేకమైన ఇవి ఉంటాయి. ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా అమ్మవారి యొక్క పద్మవ్యూహాలు అనేవి ఎలా ఉంటాయో చెప్తాను చూడండి. అమ్మవారి యొక్క పద్మవ్యూహాలు ఇప్పుడు చూడండి. ఓకే, ఇప్పుడు మనము ఈరోజు మనం చండీదేవి గురించి చెప్పుకోవాలి కదా. ఈ చండీదేవి గురించి చెప్పుకునే ముందు మనం ఏం చేస్తామంటే, సరే మధ్యలో చెప్తాం అయితే. సో చండీదేవి గురించి మనం చెప్పుకోవాలంటే ఏంటంటే, ఇక్కడ ఈ శుంభులు అంటే ఇది ఎంతోమంది రాక్షసులను ఆవిడ మట్టు పెడుతున్నారనమాట. వీళ్ళందరూ కూడా మహిషాసురుడికి హెల్ప్ చేస్తున్నారు ఆవిడతో యుద్ధానికి. సో వాళ్ళందరూ కూడా వీళ్ళందరికీ కూడాను ఏం జరుగుతూ ఉంటుందంటే, ఈ కామక్రోధ మోహలోప మదమాశ్చర్యాలు ఎక్కువ. వారికి ఏంటంటే, ఇప్పుడు మనకి చాలా విషయాలు తెలియక మనం అజ్ఞానంలో ఉన్నాం. అక్కడ వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే, ఇవన్నీ వాళ్ళకి తెలిసి ఉండి కూడా వాళ్ళ అరిషడ్ వర్గాలను వాళ్ళ కంట్రోల్ చేసుకోరు. వాళ్ళు ఆ చేసుకోకపోవడం వల్ల వాళ్ళకన్నీ తెలుసుండి కూడా వాళ్ళు ఆ విధంగా ప్రవర్తించి ఆ దేవి యొక్క అనుగ్రహానికి బదులు దేవి యొక్క ఆగ్రహాలకి వాళ్ళు బలవుతూ ఉంటారనమాట. ఆ విధంగానే మొత్తం రాక్షస జాతి అంతా కూడా అంతరించక తప్పలేదు భూమి మీద. సో ఇప్పుడు ఈ తను వెళ్తారు. ఇప్పుడు శుంభనిశుంభులు కూడా వాళ్ళు చాలా బాధ పెడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళని అంతమొందించడానికి వెళ్తారు. సో దేవియే సాక్షాత్ వచ్చిందని వాళ్ళకి తెలుస్తుంది కూడా. తెలిసినా కూడా వారి యొక్క కాన్ఫిడెన్స్ అని చెప్పుకోవాలి, ఓవర్ కాన్ఫిడెన్స్ అని చెప్పుకోవాలి. సో ఆవిడని కూడాను ఒక రకమైన కామదృష్టితో చూస్తూ ఉంటాడు చూడండి. మళ్ళీ వాళ్ళని పంపించడం ఎవరినో ఒకరి దూతలుగా. సో ఈయన కామకేళి అదొక ఒక కళ వాళ్ళకది. ఆ కళలో ఆయన నైపుణ్యుడు. సో నిన్ను సర్వ సుఖాలను నీకు ఇస్తాడు, ఆ శివుడిని వదిలేసేసి నిన్ను చేసుకో అనేటువంటి ఇది దేవి దగ్గరికి. ఆమె అసలు ఒక్క రంకె వేస్తుందన్నమాట. ఏం మాట్లాడుతున్నారా మీరు అనేసి. సో ఆ రంకెకే అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు చాలా పెద్ద సైన్యంతో వెళ్తాడు వాడు ఆ దూత. ఆవిడ సింగిల్గా కనిపిస్తుంది. ఆవిడ సింహం ఎప్పుడు సింగిల్గా వస్తుంది కదా, ఆవిడ సింహం కనిపిస్తున్నారు. సో ఓన్లీ ఆడదే కదా, ఇంత సైన్యం ఉంది, భయపడిపోతుంది. సో కాబట్టి మన నోటుకొచ్చింది మనం మాట్లాడచ్చు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడతారనమాట. మాట్లాడితే ఆవిడ ఒక్క రంకె వేస్తుందనమాట. అప్పుడు ఆ రంకె వేసినప్పుడు ఆ సైన్యం అంతా కూడా చెల్లా చెదురైపోతుంది. అన్ని వేల సైన్యము, అన్ని ఏనుగులు, అన్ని గుర్రాలను వేసుకుని ఇంకా రకరకాల మొత్తం మిలిటరీ అంతా తీసుకెళ్తారనమాట ఆవిడ మీదకి, ఆ సింగిల్గా ఉంది కదా అని చెప్పేసి. సో కాబట్టి
వాళ్ళకక్కడ అది. సో, కాబట్టి అంత చేస్తున్నా కూడా వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తుంటారంటే, అందగత్తెల యొక్క మనసుని తెలుసుకోవడం అంత ఈజీ కాదు. అంటే ఏంటి? అంటే బయటికి నో అంటున్నా లోపల ఆవిడ యెస్ అంటుందిలే అనేటువంటి ఒక మూర్ఖపు కాన్ఫిడెన్స్‌లో ఉంటుంటారనమాట వాళ్ళు. ఇంకా ఆవిడకి కోపం తెప్పించడం. హ్మ్. ఎందుకు? కారణం ఏంటి? ముల్లోకాలను వాడు జయించాడు. దేవతల్ని నానా ఇబ్బందులు పెడుతున్నాడు. ఇంకా లోకానికెళ్ళి వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నారు. మరోలాగా సో ఏంటంటే మొత్తం ముల్లోకాలని కూడా జయించేయడం అనేది వాళ్ళకు ఆ జయించడము మేమే ముందుండాలనుకోవడము ఇదంతా కూడా ఏంటంటే ఇది ఒక రకంగా ఏంటంటే జంతువు యొక్క కాన్షియస్నెస్ అది. జంతువుకి ఎలా ఉంటుంది? తన ఆశ ఎక్కువగా ఉంటుంది. అంటే అది చిన్నది కాబట్టి, చిన్న ప్రాణి కాబట్టి దానికి ఎప్పుడు ఆశ అనేది ఉంటుంది. బ్రతకాలనే ఆశ. ఎవరైనా కొట్టేస్తారేమో దాన్ని, లేకపోతే ఎవరైనా చంపేస్తారేమో అనేటువంటి ఆశతో అనేటువంటి భయముతో ఉంటూ దానికి ఆశ పెరుగుతూ ఉంటుంది. సో అదే విధంగా వీళ్ళు కూడా ముందుగానే ఇంటిమిడేట్ అయిపోతూ ఉంటారు. ఇంటిమిడేట్ అయిపోతూ తపస్సులు చేసేసి వాళ్ళ నుంచి ఏదేదో వరాలు కోరుకుంటూ ఉంటారు. ఒకటి మరణం ఉండకూడదని, లేకపోతే అలా వాడు చంపకూడదని, లేకపోతే వీడు చంపకూడదని. ఎందుకు? వాళ్ళకి వెనకాతల ఒక భయము. అదంతా కూడా జంతు లక్షణం అన్నమాట. ఆ భయం ఉండబట్టే వాడు అటువంటి కోరిక కోరుతున్నాడు. లేకపోతే ఎందుకు వస్తుంది ఆ కోరిక? వాళ్ళ మరణాన్ని జయించాలనే కోరిక ఎందుకు కలుగుతుంది? ఎందుకంటే వాళ్ళు మరణించడానికి ఇష్టం ఉండదు. అంటే వాళ్ళకి మరణ భయం ఉన్నట్టే కదా. ఆ మరణం అంటే భయము అనే దానిని వాళ్ళు అధిగమించలేదు. అలా అధిగమించని స్టేజ్ ఏమిటండి? జంతు స్టేజ్. సో వాళ్ళలో ఇంకా ఆ కాన్షియస్నెస్ వాళ్ళకి రన్ అవుతూ ఉండడం వల్ల అది అధిగమించకపోవడం వల్ల వాళ్ళకి దైవత్వం అనేది రాదు. అవి అధిగమించకపోగా మిగతా ఇంద్రియాలు కూడా వాళ్ళకి యాడైపోతూ ఉన్నాయి. సో అందుచేత రాక్షసులు అనేవారు ఎప్పుడు కూడా ఆ విధంగా ఉంటారు. అవే అంశాలతో పుట్టిన మనుషులు కూడా అలాగే ఉన్నారు. మీరు చూస్తున్నారు కదా సంఘంలో. సో అందుచేత ఈ స్పిరిచువల్ డైమెన్షన్స్ అనేవి కూడా మారిపోతున్నాయి. అలా మారిపోవడం వల్ల ఏంటంటే వాళ్ళకి చేసే పనులకి చుక్కెదురనేది జరుగుతూ ఉంటుందన్నమాట. సో కోర్స్ దాన్ని అధిగమించడానికి వాళ్ళ లెవెల్లో ఇది యుద్ధము ఎప్పుడు చూసినా యుద్ధమే. దేవి వచ్చినా రాకపోయినా ఈ మేల్ అండ్ ఫిమేల్ ఎనర్జీస్కి అంటే దైవానికి ఎప్పుడూ కూడా ఏదో ఒక చుక్కెదురు జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు మనుషుల్లో కూడా ఈ తేడాలు, ఈ ఫైటింగ్స్, ఈ అంతర్గత ఫైటింగ్స్ ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే ఇదే విషయం. ఆ అంశాలు ఎందుకంటే వారు ఎవల్యూట్ కాకపోవడమే దీనికి కారణము. సో వాళ్ళు ఎవల్యూట్ కావటం లేదు కదా అని చెప్పి మనమేమైనా ఎవల్యూట్ చేయగలమా? చేయలేము. అది ఎవరికి వారే ఆ మార్పుకి సిద్ధం కావాలి. మార్పుకి సిద్ధమైనప్పుడే మార్పు సంభవిస్తుందే తప్ప మారు 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 అని 10 సార్లు చెప్పినంత మాత్రం చేత మార్పు అనేది జరగదు. ఆఖరికి ఈ వారి వారి పూర్ణాత్మలు కూడా వారు మారేంత వరకు వెయిట్ చేయవలసినదే. అది. సో ఈ లోపల ప్రాణానికి కానీ లేకపోతే అదే లోక కళ్యాణానికి ప్రాబ్లం వచ్చినప్పుడు మరి దేవి అనేక రకాలైన రూపాలు తీసుకుని వచ్చి ఆవిడ అంటే ఆ ఫెమినైన్ ఎనర్జీ అనేక రూపాలలో వచ్చి లయం చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈవెన్ ఇప్పుడు మానవ ప్రపంచంలో కూడా అదే జరుగుతుంది. లయం అనేది రకరకాల రూపాల్లో ఉండడానికి గల కారణము అదే. ఎందుకంటే ఈ రకరకాల మొన్నటిదాకా కోవిడ్ ఈ రకరకాల రూపంలో ఎందుకు జరుగుతుంది అంటే అక్కడ కంపల్సరిగా ఈ సావిత్రి అంటే అగ్ని ప్లస్ పృథ్వీ ఈ వీరి యొక్క శక్తుల నుంచే ఈ అనేక రూపాలు అనేవి రావడం అనేది జరుగుతుంది. అనేక శక్తులు రావడం అనేది జరుగుతుంది. ఈ స్పిరిచువల్ శక్తి కూడా వారిద్దరు లేకపోతే అయ్యే పని కాదు. సో కాబట్టి ఇప్పుడు మనము పాటించే ప్రతి స్పిరిచువల్ శక్తిలో కూడా ఈ మేల్ అండ్ ఫిమేల్ ఎనర్జీస్ కలిసే ఉన్నాయి. సో వాటిని మనం బ్యాలెన్స్గా పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడే మనలో ఆ స్పిరిచువల్ ఎనర్జీస్ అనేవి రన్ అవుతాయి. లేకపోతే ఆ స్పిరిచువల్ సపోర్ట్ అనేది దొరకదు.
సో కాబట్టి చక్రాలనేవి మనిషికి చాలా ఇంపార్టెంట్. మేల్ అండ్ ఫిమేల్ ఎనర్జీస్ని బ్యాలెన్స్డ్గా ఉంచడానికి, మనలో అమ్మవారి యొక్క ఎనర్జీస్ బ్యాలెన్స్డ్గా ఉండడానికి, మనం చెయ్యాలనుకున్న ప్రతి పనిని పవిత్రంగా చెయ్యడానికి ఈ ఫెమినైన్ ఎనర్జీ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది చూపిస్తుంటారు, ఏవో చాలా వీడియోస్ వస్తున్నాయి టిక్టాక్లో కానీ దీంట్లో కానీ, అవన్నీ వాళ్ళు ఏం చూపిస్తున్నారు, ఆ రాక్షసుని ఏ విధంగా చంపుతుంది, ఆ రాక్షసుని యొక్క భాగాన్ని చాలా హైలైట్ చేసి చూపిస్తున్నారు. సో అమ్మవారు అక్కడ తాను భయంకరమైన రూపాలు, తాను భయంకరమైన అవతారాలు ఎత్తి ఆ రాక్షసుల్ని తుదముట్టించిన, ఎందుకంటే వారి ఆవిడ అటువంటి భయంకరమైన రూపం ఎత్తాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. అంటే వాళ్ళ ఎంత ఏ లెవెల్కి వెళ్ళిపోయారో చూడండి. ఆ రాక్షసత్వంలో, ఆ దుర్మార్గత్వంలో వాళ్ళు ఏ లెవెల్కి వెళ్ళిపోయారో చూడండి. అలాంటి వాళ్ళని తొక్కాలి అంటే మరి ఈవిడ ఎంత ఎక్కువ వాళ్ళని మించిన రూపంలో, వాళ్ళ మించిన శక్తితో ఈవిడ వాళ్ళ పైకి వెళ్ళాల్సి వస్తుంది. సో మనం కేవలము ఆ ఫెమినైన్ ఎనర్జీ ఓన్లీ అటువంటి పరిస్థితిలోనే తాను అటువంటి పరిస్థితిలో అటువంటి శక్తులను తుదముట్టించడానికి మాత్రమే ఆవిడ అలా ఉంటారు తప్ప, మిగతా సమయం అంతా కూడా, ఒకసారి అది అయిపోయిన తర్వాత మిగతా సమయం అంతా కూడా ఆవిడ చాలా ప్రసన్నురాలు. ఆ ఫెమినైన్ ఎనర్జీ అనేది చాలా ప్రసన్నమైనది. కావాలంటే చూడండి, మన స్పిరిచువల్గా మెడిటేషన్, మేల్స్ అయినా ఫిమేల్స్ అయినా ఇద్దరికి చెప్తున్నా, ప్రశాంతంగా మనం కూర్చున్నప్పుడు మనలో ఫెమినైన్ ఎనర్జీ రన్ అవుతుండే, బ్యాలెన్సింగ్గా రన్ అవుతుండేటప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటుందండి. మన ఆత్మతో కనెక్ట్ అయ్యేటప్పుడు మనము మన ఆత్మతో కనెక్ట్ అవ్వడానికి కూడా మనకి ఫెమినైన్ ఎనర్జీ అనేది ఇంపార్టెంట్. ఫెమినైన్ ఎనర్జీ ఈజ్ అ స్పిరిచువల్ ఎనర్జీ. ఇప్పుడు ఒక ఆత్మ స్త్రీ యొక్క రూపం తీసుకుంది, స్త్రీ జన్మ ఎత్తింది అంటే ఆవిడ ఆ ఫెమినైన్ ఎనర్జీ కోసమే ఎత్తింది. ఆవిడ ఆ ఎనర్జీలో ఇంకా జ్ఞానాన్ని పొందడం కోసము, ఆ ఫెమినైన్ ఎనర్జీని ఇంకా ఆ ఆత్మ ఆ క్వాలిటీస్ని పెంపొందించుకోవడం కోసమే ఎత్తింది. ఆ ఆత్మకు స్త్రీలింగం పుంలింగం అనేది ఉండదు. కానీ జన్మలు తీసుకునేటప్పుడు కొన్ని ఆత్మలు స్త్రీ జన్మలు తీసుకుంటున్నాయి, కొన్ని పురుష జన్మలు తీసుకుంటున్నాయి. పురుష జన్మలు అనేవి ఎందుకు తీసుకుంటున్నాయి అంటే, పురుషుడు అనేవాడు అనేక కారణాలతో పుడతాడు, కొడుకు అనేవాడు అనేక కారణాలతో పుడతాడండి. ఇది సరదాగా పుట్టడు మేల్ ఎనర్జీ అనేది. సో వాడికి యొక్క సరియైన ఎక్స్ప్రెషన్కి సరియైన ఫీమేల్ ఎనర్జీ కావాలి. ఒకవేళ సరియైన ఫీమేల్ ఎనర్జీ గనక ఆ పురుషుడికి దొరకకపోతే వాడి యొక్క విధి వక్రిస్తుంది. అక్కడ వాడు ఏది చేయడానికి వచ్చాడో దానికి బదులు మరొకటి చేయడానికి వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఆ ఎక్స్ప్రెషన్ అనేది ఫీమేల్ ఎనర్జీ మీద ఉంది. కానీ ఫీమేల్ ఎనర్జీ అలా కాదు. అన్నిటికీ ఆవిడ మూలం, పద్మవ్యూహం ఆవిడే. తను మేలుగాను ఉండగలదు, ఫీమేల్గాను కూడా ఉండగలదు. ఆ శక్తిని ఈ పురుషుడికి తను ప్రసాదించగలగాలన్నమాట. సో కాబట్టి ఇక్కడ చెప్పుకోవలసినది ఏంటంటే, ఈ పద్మవ్యూహం అనేది స్త్రీ మీదే ఆధారపడి ఉంటుంది. సో ఇక్కడ ఈ శుంభ నిశుంభుల్ని ఇంకా ఒకరి తర్వాత ఒకళ్ళు ఈ విధంగా ఇది చేస్తుండేటప్పుడు ఆ దేవి ఏం చేస్తుందంటే, లాస్ట్ని ఇంకా శుంభుడు నిశుంభుడు ఇద్దరు వెళ్తారు. ఇద్దరు వెళ్ళినప్పుడు ఇద్దరినీ కలిపి ఆమె ఒకేసారి ఖండించేస్తుంది అనమాట. ఎందుకంటే వాళ్ళ యొక్క రణరంగం మామూలుగా కాదు, చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారనమాట ఆ యుద్ధంలో ఆవిడకి. సో కాబట్టి ఆ శుంభ నిశుంభులు ఆ తర్వాత ఈ వాళ్ళిద్దరిని ఇచ్చేసినారు. చండముండులు అనే వాళ్ళిద్దరు బయలుదేరుతారు. అంటే అవన్నీ కూడా ఎనర్జీస్ వాళ్ళకి కనెక్ట్ అయి ఉంటాయండి. ఇప్పుడు ఒక రాక్షసుల తర్వాత ఇంకొక రాక్షసులు అలా పుట్టుకొస్తూ ఉంటారనమాట ఆవిడకు. అలా ఎందుకు వస్తున్నారు అంటే, నువ్వు ఒక ఎనర్జీ ఫామ్ని నువ్వు తొక్కేసినా దానికి కనెక్టెడ్ మరొక ఎనర్జీ ఫామ్ లేస్తూ ఉంటుందన్నమాట.
ఇక్కడ మనకేంటంటే మనకు అర్థం అవ్వడానికి చండుడు, చండా, ముండా, లేకపోతే శుంభుడు, నిశుంభుడు అని పేర్లు పెట్టుకుని ఒక పలు రాక్షసుల్లా కనిపిస్తూ ఉంటారు. ఒకసారి వాళ్ళందరూ కూడా డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళు అన్న మాటను పక్కన పెట్టేయండి. అదంతా కూడా ఒకటే టైప్ ఆఫ్ ఎనర్జీస్ అవన్నీ కూడా. ఒక ఎనర్జీస్ని మనం మట్టు పెడితే దానికి రిలేటెడ్గా ఉన్న మరొక ఎనర్జీస్ లేస్తూ ఉంటాయి అన్నమాట. అంతమే లేదు. అలాంటి అంతము లేని అటువంటి ఎనర్జీస్ని కంప్లీట్గా ఆవిడ తుదముట్టించేశారు. అంటే చూడండి ఆవిడ ఎంత మూలము. కంప్లీట్గా తుదముట్టేసి రాక్షస జాతి అనేది లేకుండా ఈ భూమి మీద ఏ లోకాన్ని కూడా వాళ్ళు బాధ పెట్టకుండా, కాకపోతే వాళ్ళు వదిలేసిన కొన్ని అంశాలు మాత్రం భూమి మీద ఉండిపోయాయి. ఆ ఉన్న వాటిని కొంతమంది గ్రీడీ ఫెలోస్ ఏం చేస్తున్నారంటే దాన్ని రకరకాల విద్యల ద్వారా దాన్ని యాక్టివేట్ చేస్తూ ఉండడంతో ఇంకా భూమి మీద అవి యాక్టివ్గా ఉండి లోక కళ్యాణానికి పరుస్తూ ఉంటుందన్నమాట. సో అటువంటప్పుడు ఏం చేస్తుందంటే దేవి ఆవిడ రకరకాల వ్యూహాల ద్వారా తీసుకుని వచ్చి ఏదో గురువుగాను, అవధూతగాను, మాస్టర్స్ను, లేకపోతే రేఖీ మాస్టర్స్ను, విశ్వంలో ఎన్నో ఉన్నాయండి శక్తులు. ఆయా శక్తులను ఉపయోగించగలిగే శక్తి కొన్ని ఆత్మలకు ఉంటాయి. ఆ ఆత్మలన్నిటినీ కూడా కలియుగంలో దింపేస్తున్నారనమాట దేవీ దేవతలు. సో వారు కొంత టైం వరకు నేర్చుకోవాలి కదా. ఇక్కడికి ఆత్మ వచ్చిన తర్వాత ఎప్పుడు లెర్నింగ్లో ఉంటుంది. ఇంకా కొంత టైం దాటిన తర్వాత వాళ్ళు స్పిరిచువల్గా ఎక్స్ప్రెస్ అవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఎందుకంటే అది వారి రోల్ అలాంటిది. ఎందుకంటే మానవులకి జ్ఞానాన్ని తెప్పించాలి. ఇది తప్పు అని ఎలా చెప్తారు? నువ్వు ఇది తప్పు, ఇది ఆపేయంటే మానేస్తారా? మానేరు. సో కాబట్టి పరిపరి విధాలుగా రకరకాల వ్యూహాలతో దేవీ దేవతలు, లేకపోతే ఈ విశ్వము, మరి ఏ పేరన్నా పెట్టుకోండి, దేవుడనండి, దేవత అనండి, విశ్వం అనండి, మొత్తానికి ఇదంతా కూడా విశ్వము యొక్క పద్మవ్యూహమే. ఆ పద్మవ్యూహంలో ఉన్న పద్మవ్యూహము అంటే అది ఆ యుద్ధములో ఉన్న సోల్జర్స్మే మనమంతా కూడా. ఈ రాక్షస అంశాలకు, మానవుల్లో ఉన్న రాక్షస అంశాలను మనము ఎదుర్కోవడానికి మనము పూర్తిగా బ్యాటిల్ ఫీల్డ్లో ఉన్న యోధులం అనమాట మనము. సో ఇదంతా కూడా మనకి ఈ శక్తిని ఎవరిస్తున్నారు అంటే ఆ దేవీ దేవతలే మనకిస్తూ ఉంటారు. ఆ ఫెమినైన్, మేల్ అండ్ ఫెమినైన్ ఎనర్జీయే మనకి ఇస్తూ ఉంటారనమాట. సో మనలో ఈ మేల్ అండ్ ఫిమేల్ ఎనర్జీ అనేది ఇప్పుడు మన పురాణ కథల్లో ఏదైతే మనం చదువుతూ ఉన్నామో, ఏవైతే మనం అర్థం చేసుకుంటూ ఉంటామో, అవే సేమ్ థింగ్ మన జీవితాల్లో కూడా, కాకపోతే మరొక రూపంలో అలా మనకు జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి వీటి నుంచి మన మూలతత్వాలను అర్థం చేసుకొని ఆ తత్వాన్ని మనం ఏ విధంగా వాడుకోవాలి అన్నది దాన్ని జాగ్రత్తగా వాడుకుంటూ దాన్ని మనము సరి అయిన శక్తిని, సరి అయిన ఆనందాన్ని మనం పొందుతూ ఈ ప్రపంచం అంతా కూడా మన మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు ఎలాగైతే దేవి మూలతత్వం మీద ఎంటైర్ విశ్వం అనేది ఎలా ఆధారపడి ఉందో మన మీద కూడా అంత ఆధారం. ఎందుకంటే ఆమె నుంచి వచ్చిన చిన్న చిన్న ఆత్మ శకలాలమే మనం కూడా. సో ఆ ఎనర్జీస్తోనే మనము కనెక్ట్ అయి ఉన్నాము. మనము కనెక్ట్ అయి ఉండి కూడా మనం సరి అయిన కర్మ చెయ్యకపోతే అప్పుడు యాడ్వర్స్ ఎఫెక్ట్ దేనికి వస్తుందండి? విశ్వానికి వస్తుంది. అప్పుడు విశ్వం ఆటోమేటిక్గా ఏం చేస్తుందంటే తను చట్టం తన చేతిలోకి తీసుకున్నట్టుగా అది ఆటోమేటిక్గా ఏంటంటే మనల్ని తన చేతిలోకి తీసుకోవడం జరుగుతూ ఉంటుందన్నమాట. సో కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ దేవి భాగవతాన్ని జాగ్రత్తగా చదువుతూ మనకు ఆపాదించుకోవాలి. మన శరీరానికి, లేకపోతే మన ఆత్మకు, లేకపోతే మన జీవన విధానానికి, జీవానికి మనకి ప్రతి ఒక్కదానికి కూడా ఆపాదించుకొని మన ఇదే సోల్ స్కానింగ్ అంటే. మన ఆత్మను మనము ఆత్మ గురించి మన సెల్ఫ్ స్టడీ, మన గురించి మనం తెలుసుకోవడం అంటే ఇదే. ఒక సర్టెన్ స్టేజ్కి వచ్చిన తర్వాత నేను ఎవరిని అని నేను తెలుసుకోవాలనుకుంటున్నానండి అని అంటూ ఉంటారు అందరూ. ఎలా తెలుసుకుంటావు నువ్వు? నీ గురించి నువ్వు తెలుసుకోవడం అంటే ప్రతి ఒక్క స్పిరిచువల్ బుక్,
లేదా ప్రతి ఒక్క దైవానికి సంబంధించిన ప్రతి ఒక్క బుక్కులో కూడా నీ గురించి నువ్వు తెలుసుకోవడానికి ఉంటుంది. దాన్ని ఛేదించి మనం అర్థం చేసుకోవాలి. అంటే మన మూలతత్వాలకు వెళ్తూ ఉండాలి. సో ఇక్కడ మనకు బా ఇప్పుడు దేవి భాగవతములో మనం చాలా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన గురించే మనకు అర్థం అవుతూ ఉంటుంది. నాకైతే అలాగే జరుగుతుంది. ఒకప్పుడు ఎట్లా అంటే ఆ రాక్షసుల పార్ట్ బాగా హైలైట్ అవుతూ ఉండేది మైండ్లో. అది కథలు గుర్తుండేవన్నమాట. ఇప్పుడు ఆ రాక్షసుల పార్ట్ వెళ్ళటం లేదు నా మైండ్లోకి, మూలతత్వాల్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఏది ఇంపార్టెంటో చూడండి. అంటే ఆ ఎప్పటి నుంచో ఉన్న రాక్షసుల యొక్క కథలు అలా మైండ్లో నుంచి ఎరేజ్ అయిపోతున్నాయి. ఎందుకంటే అది కాదు మనం ఫాలో అవ్వాల్సినది. అది మన సరి అయిన మూలతత్వాన్ని వాళ్ళు ఫాలో అవ్వకపోవడం వల్లనే వాళ్ళ చేత సంహరింపబడ్డారు. ఆ మేల్ అండ్ ఫీమేల్ ఎనర్జీస్ ఆ అమ్మవారి వల్ల వాళ్ళు అంతమొందారు. అది కాదు మనం హైలైట్ చేయాల్సింది. ఆవిడ మూలతత్వం మనలో కూడా ఉంది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. దానికి తగినట్టుగా మనం కర్మలు చేస్తూ పోవాలి. సో ఇక్కడ మనం ముక్కు మూసుకొని మేము మెడిటేషన్లు చేయాలా, ముక్కు మూసుకొని తపస్సులు చేయాలా అవసరంలే. అసలు నువ్వేంటో నువ్వు తెలుసుకో చాలు. నువ్వేంటో నువ్వు తెలుసుకోవడమే మానవ జన్మకు ముఖ్యమైన పరమార్థం. దానికోసమే మనం వచ్చామే తప్ప మనము ముక్కు మూసుకొని అంటే మెడిటేషన్ అనేది ఎట్లా ఉండాలంటే చూడండి, ఈ ధ్యానం అనేది దేనికంటే జ్ఞానం కోసమే. జ్ఞానము తీసుకోలేని ధ్యానము వేస్ట్. ఊరికి అలా కూర్చోవడంలో ఏమీ రాదు. దానికి సరైన ఆసన స్థితి ఇవన్నిటినీ ఇప్పుడు పతాంజలి గారు ఎలాంటి సూత్రాలు చెప్పారో ఆ సూత్రాలన్నిటినీ కూడా మనం కరెక్ట్గా పాటిస్తే ధ్యానం అనేది కరెక్ట్గా కుదురుతుంది. ఆటోమేటిక్గా అంటే వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ మన సాధన ద్వారా ఆనందమయ కోశాన్ని మనం టచ్ చేస్తాం అన్నమాట. సో ఎప్పుడైతే నువ్వు సూక్ష్మ శరీరాన్ని మన ఆత్మతో మనం కనెక్ట్ అవ్వడము అంటే మన సూక్ష్మ శరీరంతో మనం కనెక్ట్ ఎప్పుడైతే అయ్యామో అక్కడి నుంచి అసలైన ధ్యాన ప్రయాణం అనేది జరుగుతుంది. మనకి జ్ఞానం అనేది కూడా అక్కడి నుంచి రావడం వస్తుంది. సో అంతవరకు కూడా ఏంటంటే మన సెటిల్మెంటే మానసిక తలంలోని, శారీరక తలంలోని, మన ఎమోషనల్ తలంలోని అంత సెటిల్మెంటే అనమాట. సో ఎప్పుడైతే మనకు ఆసన స్థితి కరెక్ట్గా కుదిరిందో అప్పుడు మనము సూక్ష్మ శరీరము ఆత్మతో మనము కనెక్ట్ అవ్వడం అనేది మొదలు పెడతాం. అప్పటి నుంచే అసలు ప్రయాణం అనేది మనకి సాధ్యమవుతుంది. అక్కడి నుంచే మనకి జ్ఞానం అనేది ధ్యానంలో వస్తుంది. అసలు ఆ జ్ఞానం లేకపోతే నీకు ధ్యానమే అనవసరము. సో జ్ఞానమే ధ్యానము, ధ్యానంలో ఉంటేనే జ్ఞానమే ధ్యానము. ఒక్కసారి నువ్వు ఆ స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంటర్నల్గా ఉన్న కోశాలను కూడా నువ్వు టచ్ చేసేసిన తర్వాత నువ్వు ధ్యానం చేయకపోయినా నీకు జ్ఞానం ఆల్ ద టైం నీకు బ్రెయిన్లోకి వస్తూనే ఉంటుంది. ఒకసారి ఆ గేట్లు ఓపెన్ అయిపోతాయి కాబట్టి నువ్వు ఒకసారి ఆ గేట్లు ఓపెన్ చేసుకోవడానికి ధ్యానం అనేది ఒక టూల్, ఒక టెక్నిక్. అది ఒక్కసారిగా నువ్వు ఆ గేట్లు ఓపెన్ అయిపోయాయి అంటే నువ్వు ఆల్ ది టైమ్ నువ్వు ఏ పని చేస్తున్నా, శరీరంతో నువ్వు ఏ పని చేస్తున్నా, వంట చెయ్యు లేకపోతే గిన్నెల కడుగు, నువ్వు ఏమైనా చెయ్యి, నీకెప్పుడు కూడా ఆ తలుపుల్లో నుంచి వాటి నుంచి నీకెప్పుడు జ్ఞానం నీకు అందుతూనే ఉంటుంది. బికాజ్ ఆల్రెడీ నువ్వు టచ్ చేసేసావు. అంటే చూసారా, ఫెమినైన్ ఎనర్జీ అనేది ఆ మూలతత్వం అనేది ఒక్కసారి నువ్వు ఆత్మకు మళ్ళీ మళ్ళీ పరిచయం చేస్తూ ఉంటే ఆత్మ ఆ జ్ఞానాన్ని ఎప్పుడూ కూడా జ్ఞానార్జనలోనే ఉంటూ ఉంటుంది. నీ శరీరంతో దానికి సంబంధం ఉండదు. నువ్వు అక్కడ వంట చేస్తున్నావా లేకపోతే ఫ్రిడ్జ్ కడుగుతున్నావా అనవసరం. తన జ్ఞానాన్ని అది పొందుతూనే ఉంటుంది. నీ బ్రెయిన్కి అది అందిస్తూనే ఉంటుంది. ఆ జ్ఞానాన్ని వాడుకుని నువ్వు ఫిజికల్ వరల్డ్లో, భౌతిక ప్రపంచంలో నువ్వు చేయాల్సిన కర్మ నువ్వు చేయాలి. అంటే ఇక్కడ మనకి ఏమర్థమవుతుందంటే మన ఆత్మ యొక్క భౌతిక స్వరూపమే ఈ భౌతిక ప్రపంచము. సో అటువంటప్పుడు ఇక్కడ బయట వాళ్ళు వేరండి, ఆ స్పిరిచువల్ వాళ్ళు వేరండి అనడానికి అక్కడ ఆస్కారం ఎక్కడుంది? ఆ రెండు ఒకటే. అంతా నీ స్పిరిచువల్ జర్నీయే.
ఆ రెండు డిఫరెంటే కాదు. నీ ఆత్మ యొక్క భౌతిక స్వరూపమే ఈ భౌతిక ప్రపంచం. అటువంటప్పుడు నేను భౌతిక ప్రపంచంలోనే ఉంటానండి, నాకు ఆత్మతో ఏ సంబంధం లేదండి అనడానికి లేదు అక్కడ. ఎందుకంటే ఈ ఆత్మ అనేది ఇదంతా ఆత్మ అనేది లేకపోతే ఆత్మ అది 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 దాని లెర్నింగ్ కోసమో, లేకపోతే అది జ్ఞానం కోసమో, లేకపోతే తీసుకున్న జ్ఞానాన్ని ఇంప్లిమెంట్ చేసి దాని నుంచి విజ్డమ్ తీసుకోవడం కోసమో ఏర్పడిన ఈ భౌతిక ప్రపంచం ఇది. దానిలో నేను ఈ రకరకాల పనులు నేను చేస్తాను, నా ఇష్టం వచ్చినట్టు నేను రెచ్చిపోతాను అంటే ఎలాగండి? అలా చేసే రాక్షసులు అందరూ అంతమయ్యారు. మొత్తం రాక్షస జాతి తుడిచిపెట్టుకుపోయింది. సో కాబట్టి ఈ మూలతత్వాన్ని ఎప్పుడైతే మనము అర్థం చేసుకుంటామో, దానికి కావలసిన స్థితిగతుల్లో మనం ఉంటూ, దానికి కావలసిన స్థితిని మనం ఏర్పాటు చేసుకుంటూ మనం జ్ఞానార్జనలో ఉండడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. సో అమ్మవారి యొక్క కథల నుంచి మనం నేర్చుకోవలసిన స్పిరిచువల్ ఎసెన్స్ ఏంటంటే ఇది. సో మనం ఎప్పుడు మూలతత్వాన్ని పట్టుకొని ఉండాలండి. సో వీటిని మనం హైలైట్ చేయాలి అమ్మవారి గురించి. ఆ రాక్షసులు చంపడము, ఆ రక్తం తీయడము, ఆ నాలుగింత పొడవుగా ఇచ్చేయడము, ఈ వీటిని ఎక్కువ హైలైట్ చేస్తున్నారు మీడియాలో. సో అమ్మవారు అంటే అదే అనేటువంటి భావన వస్తుంది. అది కాదు. ఆవిడ అవసరార్థము ఆ స్థాయి ఆ స్థితిలోకి వస్తారు. ఒకసారి అది అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రసన్నంగా ఉంటారు. ఫెమినైన్ ఎనర్జీ చంద్రునితో పోలుస్తారు. చంద్రుడు ఎంత చల్లగా ఉంటాడండి, అంత చల్లగా ఉంటుంది ఆవిడ. మనం మెడిటేషన్లో కూర్చున్నప్పుడు ఎంత హాయిగా ఉంటాం మనము. అసలు బయట ప్రపంచంలో జరిగేవన్నీ మర్చిపోతాం. ఆ హాయి అనేది ఎక్కడ నుంచి వస్తుంది? ఆ ఫెమినైన్ ఎనర్జీ వల్ల వస్తుంది. ఆ హాయి అనేది ఉంటేనే మన లోపల కనెక్ట్ అవ్వగలము, మన ఆత్మతో మనం కనెక్ట్ అవ్వగలము, లేకపోతే కనెక్ట్ అవ్వలేము. అదే ఆలోచనలు, ఆ విద్యుత్తు అనేది రకరకాలుగా మనం ఎన్నో జన్మల నుంచి రకరకాలుగా వాడుతూ ఉండడం వల్ల కూడా ఏం జరుగుతుందంటే, చాలామంది అంటుంటారు, మేము తొందరగా మేము మెడిటేషన్లోకి ఇమీడియట్ కనెక్ట్ అవ్వలేకపోతున్నామండి, మాకు ఆలోచనలు ఆగటం లేదండి. అంటే ఎందుకు? ఎన్నెన్నో లైఫ్ టైమ్స్ నుంచి వారు చేస్తున్న సాధన, ఆ ఎనర్జీని ఆ విధంగా వాడుతూ ఉండడం వల్ల వాటన్నిటినీ బయటికి పంపించడం. ఒకనొక స్థాయికి వచ్చేసరికి ఏంటంటే, వాటిని ఆ మెడిటేషన్ అయినా సరే బలవంతంగా మనం కూర్చోవాలి. కూర్చుంటే ఏంటంటే ఆ ఆలోచనలన్నీ బయటకు పోతూ ఉంటాయి అన్నమాట. వస్తూ ఉంటాయి, మేము ఆపలేకపోతున్నాం. ఆపద్దు. అలా వచ్చే వెళ్ళిపోయేటట్టుగా చూసుకోవాలి. అక్కడ కూర్చుని దాన్ని అనలైజ్ చేయొద్దు. ధ్యానంలో కూడా కూర్చుని ఆలోచనలను ఎనలైజ్ చేయడము, అది వెళ్ళిపోతున్న ఆలోచన మళ్ళీ వెనక్కి లాగి దాని ఏమిటా అని దాని గురించి ఆలోచించడం, ఇట్లాంటివన్నీ చేయడం మానేసేయాలి. అవి ధ్యానంలో కూర్చున్నాక ఎప్పుడైతే కాస్మిక్ ఎనర్జీ చుట్టూ ఉన్న కాస్మిక్ ఎనర్జీ చుట్టుముట్టిందో నిన్ను, ఆటోమేటిక్గా ఏం జరుగుతుందంటే ఆ ఎక్కడెక్కడి నుంచో ఎప్పుడెప్పటి నుంచో నిక్షిప్తమైపోయి ఉన్న ఆ థాట్స్ అన్నీ బయటకు పోతూ ఉంటాయి. అంటే నీ విద్యుత్, అంటే నీ ఎలక్ట్రిక్ పవర్ అనే పవర్లో నువ్వు నిక్షిప్తం చేసుకున్న అన్వాంటెడ్ థింగ్స్ అన్నిటినీ ఇక్కడ క్లెన్స్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా దాని అలా వదిలేయడమే. కొన్నాళ్ళకి ఏమవుతుందంటే ఆలోచన రహిత స్థితిలోకి వస్తారు. అప్పుడు ఈ ఫెమినైన్ ఎనర్జీ అనేదండి చాలా అద్భుతంగా ప్రయాణం చేస్తూ ఉంటుంది మన శరీరంలో. అమ్మవారు ప్రయాణం చేస్తూ ఉంటారు. ఆ అమ్మవారు అప్పుడు ఏ మాత్రం కూడా ఏ నాదము విన్నా దానికి చెప్తాను, మనకి అమ్మవారు మనలో ప్రయాణం చేస్తున్నారు, ఆవిడ ఎనర్జీ ప్రయాణం చేస్తుందని నీవు ఎలా తెలుసుకుంటావండి అంటారు. నా అనుభవం చెప్తున్నాను. ఏ నాదము విన్నా కూడా గొప్ప శ్రవణానందకరంగా ఉంటుంది. ఒక్క చెవులకే కాదండి, మనసుకి, మైండ్కి. వేణునాదమే తీసుకోండి, లేకపోతే వీణానాదమే తీసుకోండి. సమ్టైమ్స్ ఏ నాదమైనా, వెస్ట్రన్ డ్రమ్స్, వెస్ట్రన్ ఇదైనా కూడా నీకు చాలా మధురంగా వినిపిస్తూ ఉంటుంది. చికాకు కలగదు. నీకు ఆ చికాకు కలుగుతుందంటే ఆవిడ ఎనర్జీస్ అక్కడ రన్ అవ్వట్లేదని అర్థం చేసుకోవాలి. సో ఏదైనా కూడా అంత కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంటుంది. మనం రోజు చూసే మన ఇల్లు కూడా నువ్వు ప్రతిరోజు నువ్వు చూసే ఏదో టవలో లేకపోతే ఏ దుప్పటో ఏదో అక్కడ ఇక్కడ పడేస్తూ ఉంటాం. దాని అందాన్ని మనం చూడము, వాడతాం అంతే. కానీ ఎప్పుడైతే నీకు ఫెమినైన్ ఎనర్జీ అనేది నీలో రన్ అవుతుందో నీ టవల యొక్క అందాన్ని చూస్తావు.
అది ఏ కలర్లో ఉంది, అరే భలే ఉందే, ఇన్ని రోజులు గమనించలేదు అనుకుంటాం. నీ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువులో నువ్వు అందాన్ని నువ్వు ఎప్పుడు చూస్తూ ఉంటే నీలో అమ్మవారి ఎనర్జీస్ రన్ అవుతుండేటప్పుడే చూడడం అనేది జరుగుతుంది. నువ్వు వేసుకున్న బట్టలో అందము, ప్రతి దాంట్లో కూడా ఒక అందం కనిపిస్తుంది అనమాట. ఇలా ఎప్పుడైతే నీ ఆత్మ మారుతుందో నువ్వు స్పిరిచువల్గా మారుతున్నావు అని అర్థము. నేను స్పిరిచువల్గా అయ్యామని ఎలా తెలుస్తుందండి అంటే, ఇగో ఇవే సిమ్టమ్స్. ఎక్కడికో నువ్వు గుహల్లోకి వెళ్ళి తపస్సులు చేయక్కర్లా, నువ్వు ఎక్కడికో నువ్వు నదుల దగ్గరికి వెళ్ళక్కర్లా, నీలో మార్పు ఈ విధంగా వస్తుంది. నీలో షిఫ్ట్ జరుగుతోంది, స్పిరిచువల్ షిఫ్ట్ జరుగుతోంది అని అర్థము, చిన్న చిన్న విషయాల్లోనే. సో బలవంతంగా మనం ఏదో చేసేస్తే మనకేదో ఎనర్జీస్ రావండి. అమ్మవారి యొక్క మూలతత్వాన్ని అర్థం చేసుకుంటే నీ లోపల ఉన్న ప్రతి చక్రము, నీలో ఉన్న వాటర్ ఆవిడే. ఇదంతా కూడా స్పిరిచువల్ ఎనర్జీస్ మనకి అవన్నీ. దాన్ని నువ్వు ఎలా వాడుతున్నావు? అందువల్ల మనుషులు చాలామంది ఎందుకు జబ్బు పడిపోతున్నారు? దాన్ని రాక్షసుల్లాగా వాడడం వల్ల. రాక్షసుల్లాగా భూతప్రేత పిశాచాలతోటి, క్షుద్ర విద్యలతోటి, క్షుద్ర శక్తులతోటి, ఎందుకంటే అవి ఇమ్మీడియట్ ఫలితాన్ని ఇస్తాయి కదా, ఏ పని చేయకుండా, ఏ సాధన లేకుండా. సో అలాంటి వాటితో అసోసియేట్ అయ్యి ఎందుకు ఉంటున్నారు? అది వాళ్ళ ఆత్మలో ఏముంది, వాళ్ళ ఆత్మ యొక్క లక్షణం తెలియజేస్తుంది. అంటే ఏనాడో ఏ ఏ జన్మల్లోనో వాటితో కనెక్ట్ అయిపోయి వాళ్ళు ఉండడము వలన వాళ్ళ ఆటోమేటిక్గా ఏం జరుగుతుందంటే ఎన్ని జన్మలు ఎత్తినా ఆ చైతన్య శక్తిని వాళ్ళు వదులుకోలేరు. మొన్ననే నేను జీవితం ఒక వరం అనే ఒక బుక్ చదువుతున్నాను ఒక గ్రూపులోని. సేతు గారి విజ్ఞానం, జాన్ రాబర్ట్స్ సేతు విజ్డమ్ని ఆవిడ ఇంగ్లీష్లో పబ్లిష్ చేస్తే మన పిఎస్ఎస్ఎం వాళ్ళు తెలుగులో అనువదించారు. దానిని నేను ఒక గ్రూప్లో చదువుతున్నాను నేను. సో మొన్న రీసెంట్గా జరిగిన ఎపిసోడ్లో చదివిన ఎపిసోడ్లో ఏంటంటే, మరణానంతరం కూడా ఒక జీవితం అనేది ఉంటుంది. ఏమిటండి మరణానంతరం జీవితం అంటే? అక్కడ ఏం చెప్తున్నారంటే సేతు గారు, చనిపోయే నాటికి మనం ఎటువంటి చైతన్య శక్తితో మనం ఉంటామో ఆ చైతన్య శక్తే మరణం తర్వాత కూడా కొనసాగుతుంది అని చెప్పారు. సో మరణించే టైంకి మనం ఎటువంటి చైతన్య శక్తితో ఉండాలండి? మన సరి అయిన చైతన్య శక్తిని అప్పటికి సంపాదించుకుని ఉండాలి. అది ఏదో అప్పుడేదో మనకు అక్కడ ఆ సమయంలో అప్పటికప్పుడు ఆ క్షణం మనకు ఒరిగేది కాకపోవచ్చు. కానీ మరణం అనంతరము మనం వెళ్ళే లోకాలను, ఎటువంటి లోకాలకి వెళ్ళాలనేది కూడా నువ్వు బ్రతికున్నప్పుడు ఎటువంటి చైతన్య శక్తితో నువ్వు ఉన్నావు అనే దానిపైన ఆధారపడి ఉంటుంది. నిన్ను నీ ఆత్మను తీసుకువెళ్ళడానికి మాస్టర్స్ కదిలి రావాలి అంటే నువ్వు ఎటువంటి చైతన్య శక్తి నువ్వు కలిగి ఉండాలి. అదే నీకు మరణానంతర జీవితము. అప్పుడప్పుడు కూడా ఈ ఆత్మ అనేది వెళ్ళి వస్తూ ఉంటుంది, బయటికి వెళ్ళి బయటకు వచ్చి, బయటికి వెళ్ళి వస్తూ ఉంటుంది బ్రతుకుంటుండగానే. ఎందుకు? తన వేరే లోకాలలో అంటే మన యొక్క చైతన్య శక్తిని బట్టి ఏ లోకానికి వెళ్ళాలో ఆ లోకానికి వెళ్తుందండి. మన స్పిరిచువల్ చైతన్య శక్తిని మనం పెట్టుకుంటే, డివైన్ చైతన్య శక్తిని పెట్టుకుంటే అది డివైన్ లోకాలకి వెళ్ళొస్తూ ఉంటుంది, అన్నీ తెలుసుకొని ఫెమిలియరైజ్ అవుతూ ఉంటుంది. చనిపోయిన తర్వాత ఈజీగా ఉంటుంది దానికి. అలాగ మన చైతన్య శక్తిని గనక ఇందాక నేను చెప్పిన అటువంటి వాటిని వైపు మనము మొగ్గితే ఆ ఆత్మ అటువంటి లోకాలకే తర్వాత వెళ్ళిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. చాలా సింపుల్ అండి, ఎవ్రీథింగ్ మన చేతిలోనే ఉంది. మనకంతా కూడా టూల్స్ ఇచ్చేసారు అమ్మవారు. నీ ఇష్టం రా బాబు, నువ్వు ఏమైనా చేసుకో అని. కానీ నువ్వేం చేసుకుంటున్నావు అనేది కంప్లీట్గా నీ మీద ఆధారపడి ఉంటుందన్నమాట. సో మరణం తర్వాత కూడా మనకున్న జీవితానికి కూడా మనం ఇప్పుడే పునాది వేసుకోవాలి. సరి అయిన చైతన్య శక్తిని పెంచుకుంటూ వెళ్ళాలి. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అండి. మనకు ఫెమినైన ఎనర్జీ అనేది, అమ్మవారి యొక్క ఎనర్జీ అనేది చాలా ఇంపార్టెంట్. సో అయితే మనం ఈ పూజలు వ్రతాలు ఇవన్నీ కూడా చేయవచ్చు. అది ఓన్లీ ఏ ప్రాసెస్. ఆ ప్రాసెస్ ఏంటంటే, అమ్మవారు అనేవారు ఒక శక్తి, ఆ శక్తి నిన్ను డ్రైవ్ చేస్తుంది అని చెప్పడానికి పెద్దవాళ్ళు మనకి పెట్టిన కొన్ని ప్రాసెస్లు.
కానీ మూలతత్వాన్ని విస్మరించి నువ్వు కేవలం ప్రాసెస్కే అంకితం అవ్వద్దు. మూలతత్వాన్ని అర్థం చేసుకుంటూ ప్రాసెస్కి పెట్టే టైం కొంచెం తగ్గించి దీనిని అర్థం చేసుకుంటూ ఈ ఎనర్జీస్ని మనం సరియైన పద్ధతిలో వాడుతూ చైతన్య శక్తిని మార్చుకుంటూ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితిలోకి వెళుతూ ఆ చైతన్య శక్తితోటి మరో జన్మకి కూడా నెక్స్ట్ జన్మకి కూడా మనమే పునాది వేసుకుంటూ వెళ్ళాలి. దీనికి ముఖ్యంగా ఉపయోగపడేది అమ్మవారి శక్తి. పురుష శక్తి కూడా ఉంటుంది. పురుషం అంటే మన ఆత్మనే. దీనికి కావలసిన దీని ఎక్స్ప్రెషన్ నీకు ఫెమినైన్ ఎనర్జీతో వస్తుంది. సో కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మనము ఈ పండగలు పూజలు అనేవి ఏంటంటే వీటన్నిటిని గురించి మనము తెలుసుకుని వీటికి మనము ఈ సమయంలో ఫెమినైన్ ఎనర్జీస్ చాలా ప్రబలంగా ఉంటాయి కాబట్టి ఈ సమయాన్ని సరిగ్గా మనం వాడుకోవాలన్నదే దీని ముఖ్య ఉద్దేశం. అందుకే ఇప్పుడు మనకు మదర్స్ డే అంటున్నారు. మదర్స్ డే అంటే ఆ రోజున అమ్మను గౌరవించడము, అమ్మ లాంటి వారిని కూడా గౌరవించడము. అమ్మ కాలేకపోయినా పిల్లలు కలగకపోయినా కూడా అమ్మ స్వభావాన్ని కలిగి చాలామంది స్త్రీలు ఉంటారు. సో వారిని కూడా గౌరవించడానికి ఒక డే పెట్టుకోవడం అనేది జరిగింది. అలాంటివే ఈ పండగలు అనేవి కూడా. సో ఈ మూలతత్వాలను అర్థం చేసుకోవడానికి సరి అయిన సమయము. అలా అర్థం చేసుకుంటే మనలో ఒక స్పిరిచువల్ ఎనర్జీస్ వెళ్ళడానికి కూడా సరైన సమయం ఇది. కాబట్టి ఈ కొన్ని డేస్ అనేవి మనము ప్రతి పండక్కి, నాట్ ఓన్లీ దసరా, ప్రతి పండక్కి మనం పెట్టుకుంటాం. ఆఖరికి సుబ్రహ్మణ్య షష్ఠి అని అదని ఇదని ఏవో ఉంటుంటాయి. సో వాటికి ఉంటే ప్రత్యేకత వాటికి ఉండడం అనేది జరుగుతుంది. వాటి యొక్క మూలతత్వాలు తెలుసుకోండి. కేవలము ప్రాసెస్ దగ్గరే ఉండిపోవద్దు. అది ఇంపార్టెంటే నలుగురితో కలవడానికి, కానీ అది ఒక్కటే కాదు. అది నేను చెప్పేది. ఓకే మాస్టర్స్, మీకు ఏదైనా ప్రశ్నలు ఉంటే నన్ను అడగవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. అందరికి అర్థమైపోయిందా? అందరూ యా చెప్పారు మేడం. శక్తి రూపిణి మహాచండి. యా థ్యాంక్ యూ. యా అందరూ కిటికీలు ఓపెన్ చేసుకోవచ్చు కదా, ఒకసారి వీడియోలోకి రండి. దేవి గారు మాట్లాడతారా? మాట్లాడండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మేడం బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు మీరు. థ్యాంక్ యూ అండి. అసలు చాలా బాగా అర్థమైందండి. ఫీమేల్ మెయిల్ అసలు మన పండగలు ఎందుకు వస్తున్నాయి, మన పండగల్లో అది తెలుసుకోవాలని చెప్పడం మటుకు చాలా వండర్ఫుల్ గా ఉంది మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో మనము ఎప్పుడు కూడా సమయాన్ని, మూలతత్వాలు తెలుసుకోవాలి. ఇప్పుడు ప్రతి పండగ దాన్ని అర్థంగా ఇది తెలుసుకోవాలి అనేది చెమ్మటకు చాలా చాలా ముందు అది అవును. పండుగ పండేసుకున్నాయి, ఆ పండుగ ఎందుకు అనేది తెలుసుకోవడం అది ముందు ముఖ్యం. అది తెలుసుకుంటే మనకి ఎప్పటికంత అలా విడిపోతుంటాయి. అవును థ్యాంక్ యూ. అవునండి. థ్యాంక్ యూ సో మచ్. ఒక క్వశ్చన్ అడగొచ్చా అండి? తప్పకుండా అండి. పేరు మినీషా గారు. నేను అసలు నాకు ఈ ధ్యానం ఇవన్నీ ఏం తెలియదండి. ఫస్ట్ టైం వింటున్నాను ఈ వీడియో. ఇందాక మధ్యలో కొంచెం పనుండి డిస్కనెక్ట్ చేసి మళ్ళీ కనెక్ట్ అయ్యాను. అది మా ఫ్రెండ్ తో ఇలా అన్నాను అనమాట, ఇలా నేర్పిస్తున్నారంట, నేర్చుకుందామా, ఇట్లా వాళ్ళ పాస్ట్ లైఫ్స్ గురించి తెలుస్తున్నాయంట, చూద్దామా అంటే తను అంది ఏదో హైప్ ఇయ్యడానికి అలా చెప్తారు, అలా ఏముండదు, ఎందుకు అవన్నీ టైం వేస్ట్ అంటుండే. అంటే అది మన ఒకసారి అసలు ఎలా చేయాలి ఏంటి అని ఒకసారి చెప్తారా? తప్పకుండా అండి. ఇప్పుడు ధ్యానం అనేది ఏంటంటే, ఇప్పుడు ముఖ్యంగా ధ్యానం మెయిన్గా ఏంటంటే బ్రెత్, ఈ శ్వాసతో చేసే ధ్యానం అండి. ఇది శ్వాస మీద ధ్యాస పెడితే దాన్ని ఏమంటారంటే, ఇది ఒక టెక్నిక్. అనుసంధానం. శ్వాసతో మన అనుసంధానం అవ్వాలి ధ్యాస పెట్టి. సో అంటే అర్థం ఏంటంటే, ముఖ్యంగా ఏంటంటే మన బ్రెయిన్లో ఆలోచన రహిత స్థితిని తీసుకురావాలి. అంటే ఏంటంటే మనం ఎప్పుడూ కూడా బ్రెయిన్ ఆల్ ది టైం ఆలోచిస్తూ ఉంటుంది. బ్రెయిన్కి తెలియదు కదా ఇది సరైన ఆలోచన కాదా.
ఈ బ్రెయిన్లో ఎప్పుడు కూడా ఈ ఆలోచన అనేది నిందా చెప్పినట్టుగా అది విద్యుత్ అనమాట, అంటే ఎలక్ట్రిక్ పవర్ అది. సో అది ఆల్ ద టైమ్ అది జనరేట్ అవుతూ, మనకి ఎలాగైతే ఇంట్లో మనకి ఎలక్ట్రిసిటీ ఎలా పవర్ జనరేట్ అవుతూ ఉంటుంది, దాన్ని మనం ఆపలేం కదా. అదే విధంగా బ్రెయిన్లో కూడా ఆలోచన అదొక ఎలక్ట్రిసిటీ అనమాట, ఎలక్ట్రిక్ పవర్ లాగా జనరేట్ చేస్తూ ఉంటుంది. కానీ మనం చేసే ప్రతి ఆలోచన కూడా మనకది సరైనదా కాదా, మన ఆత్మకు ఎగరెస్ట్గా పనిచేస్తుందా, మన ఆత్మకు ఫర్గా పనిచేస్తుందా, ఈ విచక్షణ ఆ ఆలోచన ఆ మైండ్కి ఉండదు. సో ఎప్పుడైతే కొన్ని ఆలోచనలన్నీ కూడా ఎనర్జీ కదా, ఆ ఎనర్జీస్ అన్నీ ఎక్కడ పోతాయి, మనం ఆలోచించే ఆలోచన మనలోనే అక్కడ కూర్చుని ఉంటుంది. సో అది నీకు ఫర్దర్ ఆలోచనని, ఫర్దర్గా నువ్వు మంచి ఆలోచన చెయ్యాలన్నా, లేదా ఒక స్పిరిచువల్ ఆలోచన చేసి ముందుకు ఎదగాలన్నా, ఆల్రెడీ నువ్వు చేసి ఉంచుకున్న ఆ అన్వాంటెడ్, అంటే ఆ పనికి రాని, లేకపోతే నో లాంగ్ సర్వ్, ఆ పనికి మారని ఎనర్జీస్ అనేవి దాన్ని ఆపుతూ ఉంటుందన్నమాట. సో ఆ మెడిటేషన్ చెయ్యడం వల్ల ఏం జరుగుతుందండి అంటే, ఎప్పుడైతే మనం మెడిటేషన్లో కూర్చుంటామో, మనస్ఫూర్తిగా యాక్సెస్ చేస్తామో, ఈ ఈ మనకు ఈ విశ్వం నుంచి కాస్మిక్ ఎనర్జీ అనేది మనలోకి ప్రవేశిస్తుంది. మనకు అలా ప్రవేశించడానికి ప్రవేశ ద్వారము ఇక్కడ ఉంటుంది, నడినెత్తి మీద. దాన్ని బ్రహ్మరంధ్రము అంటారు. అది ఎప్పుడూ కూడా, ఎప్పుడు కాస్మిక్ ఎనర్జీ వచ్చినా తీసుకోవడానికి రెడీగా ఉంటుంది. మన బలవంతంగా ప్రత్యేక సాధనలు చేయాల్సిన అవసరం లేదు, అది దాని పనే అది. సో ఎప్పుడైతే ఆ బ్రహ్మరంధ్రము గుండా కాస్మిక్ ఎనర్జీ లోనికి ప్రవేశించిందో, ఇందాక నేను చెప్పానే చక్రాలు అని, అది ఏంటంటే ఎనర్జీ బాడీ. మనకున్న 7 బాడీస్లో ఒక బాడీ ఎనర్జీ బాడీ, దాన్ని తెలుగులో ప్రాణమయ కోశము అని కూడా అంటారు, ఇంగ్లీష్లో ఎథరిక్ బాడీ లేదా ఎనర్జీ బాడీ. అందులోకి ప్రవేశిస్తుందన్నమాట ఈ ఎనర్జీ అంతా కూడా. ఆ బాడీలోకి ప్రవేశించి ఆ చక్రాల ద్వారా ఆ ఎనర్జీని అనేకమైన ఎనర్జీ పాత్వేస్లోకి ఎనర్జీని సరఫరా చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే అలా సరఫరా చేసిందో ఏం జరుగుతుందంటే, ఎక్కడెక్కడ ఉన్న బ్లాక్స్ అన్నీ కూడా అవన్నీ కూడా రిమూవ్ అయిపోయి, ఎందుకంటే మన ఆత్మ అనేది ఎన్నో జన్మలు ఎత్తుతూ ఉండేటప్పుడు ఎన్నో రకాల డ్యామేజ్లకు అది గురవుతుంది. ఒకసారి దుఃఖము, ఇంకోసారి ఇది, మనకున్న ప్రస్తుతం ఉన్న ఈ కరెంట్ జన్మలోనే మన క్షణానికి ఒక ఎమోషన్తో మనం ముందుకెళ్తూ బాధపడుతూ ఉంటాం. సో అలాంటివి ఎన్ని జన్మలు ఎత్తి ఉండొచ్చు ఈ ఈ ఈ ఆత్మ. సో అన్ని రకాల డ్యామేజ్లతో అది ఉన్నప్పుడు ఆ డ్యామేజ్లన్నీ బ్లాక్స్ అయిపోతుంది అనమాట. స్పిరిచువల్గా ఎదగడానికి అది సహకరించదు. అప్పుడు ఈ కాస్మిక్ ఎనర్జీ ఆ బ్లాక్స్ అన్నిటిని రిమూవ్ చేస్తూ, అస్సలు యాక్చువల్గా నీ ఆత్మకున్న క్యాపబిలిటీ, నీ ఆత్మ యొక్క శక్తి ఏమిటో నీకు తెలియజేస్తుంది. కొంతమందికి పూర్వజన్మలకు కనెక్ట్ అయ్యే ఉండే శక్తి, పూర్వజన్మను కూడా తెలుసుకునే శక్తి ఉందనుకోండి. అంత శక్తివంతమైన ఆత్మ ఉన్నట్లయితే ఈ మెడిటేషన్ వల్ల ఈ చీకాకులన్నీ కూడా తొలగిపోయి, అంటే ఏంటి, నివురుగప్పిన నిప్పు అంటారు చూసారు, లేదా చాప కింద నీరు, నివురుగప్పిన నిప్పు. ఇప్పుడు ఒక నిప్పు ఉందనుకోండి, కొంతసేపటికి దానిపైన బూడిద ఏర్పడిపోయి కింద నిప్పు కణకణమని మండుతూ ఉంటుంది, కానీ మనకు అది కనబడదు. ఆ పైన బూడిద వ్యాపించేస్తూ ఉంటుంది, చూడ్డానికి ఆ మంట ఆరిపోయినట్టుగా, అక్కడ ఏమీ లేనట్టుగా ఉంటుంది. కానీ కింద ఉండే ఆత్మ, ఆ కింద ఉండే నిప్పు మాత్రం కణకణమని మండుతూ ఉంటుంది, దానిపైన మాస్క్ అయిపోతూ ఉంటుందన్నమాట. ఈ రకమైన ఆలోచనలు, ఎమోషన్స్, ఫీలింగ్స్ ఇట్లాంటివన్నీ కూడా ఆ బూడిద రూపంలో, ఆ బూడిదని అంత అక్కడ ఉఫ్ అని ఊదేస్తుంది ఈ మెడిటేషన్లో గనక కాస్మిక్ ఎనర్జీ తీసుకున్నట్లయితే. అందువల్ల మెడిటేషన్ ఇంపార్టెంట్. ఆలోచన రహిత స్థితి ఏర్పడుతుంది. శ్వాస మీద ధ్యాస ఎప్పుడైతే పెట్టామో, ఈ శ్వాస అనేది ఎప్పుడు కూడా ఇది దేవుడు. ఈ శ్వాస అనేది కావాలంటే చూడండి, ఈ కన్ను, ముక్కు వగేరా వగేరా అన్నీ కూడా మన శరీరంలో ఒక భాగాలు, కానీ శ్వాస మాత్రము మన శరీరంలో భాగము కాదు, కానీ మనతోనే ఉంటుంది. శ్వాస ఆడడం మొదలు పెడితే జననము, శ్వాస ఆగిపోతే మరణము. అంటే ఈ శ్వాస మధ్యనే జనన మరణాలు అనేవి జరుగుతూ ఉంటాయి, కానీ ఈ శ్వాస మాత్రం మన శరీరంలో
మన ఆత్మలో భాగము కాదు. మరి ఎక్కడి నుంచి వస్తుంది ఈ శ్వాస? ఈ శ్వాసయే దేవుడు. అమ్మవారు అనుకోండి పోనీ. ఏదైనా నచ్చిన పేరు పెట్టుకోండి. లేకపోతే విశ్వము, కొంతమంది ఎనర్జీ అంటారు, విశ్వము. సో ఈ శ్వాస అనేది మనకు గైడ్ చేస్తూ ఉంటుందన్నమాట. నీకు ఈ దేనికి గైడ్ చేస్తుంది? స్పిరిచువల్ ఆధ్యాత్మికంగా నిన్ను నువ్వు కనెక్ట్ అవ్వడానికి, నీ ఆత్మతో నువ్వు కనెక్ట్ అవ్వడానికి అది గైడ్ చేస్తూ ఉంటుంది. సో కాబట్టి మెడిటేషన్ అనేది ప్రతి ఒక్కరు చేయాలండి, చిన్న పిల్లలతో సహా. ఇప్పుడు స్కూల్స్లో కూడా మెడిటేషన్ పెడుతున్నారు. అంటే వారికి ఇంకా తెలియకపోవడం వల్ల, ఈ విషయం తెలియకపోవడం వల్ల మీతో అలా అన్నారు. కానీ మీకు ధ్యానం చేయాలని మీకు అనిపించింది అంటే అది మీ ఆత్మ మిమ్మల్ని ఇండికేట్ చేస్తుంది. వాళ్ళని వీళ్ళని అడగకండి. డైరెక్ట్గా మీరు పిఎస్ఎస్ఎం మాస్టర్స్ని, ఎట్లాగో వచ్చారు కదా, ఎవరో ఒక ఎక్కడ ఏ ఊర్లో ఉంటున్నారు? ఇండియాలోనా అమెరికాలోనా? అమెరికాలో ఉంటున్నామండి. అమెరికాలో ఉంటే ఎక్కడ ఉంటున్నారు అమెరికాలో? చెస్టర్ ఫీల్డ్ లో ఉంటాం, వర్జీనియా, యుఎస్ఏ. ఓ మరి ఇంకేమి, వర్జీనియా అంటే పక్కనే. నేను ఫిలడెల్ఫియాలో ఉంటాను. సో మీరు తప్పకుండా మీరు కనెక్ట్ అవ్వండి. నన్ను చాలా మంది మాస్టర్స్ ఇక్కడ ఉన్నారు, ధ్యానం మేము నేర్పుతాము. డెఫినెట్గా మీరు నా గ్రూప్లో జాయిన్ అవ్వండి మీరు. సో మీకు మీ ఆత్మే మీకు ఇండికేట్ చేసింది మీకు. చెస్టర్ ఫీల్డ్ లో ఉంటాను నేను కూడా. నా పేరు స్వప్న. ఓకే అండి. స్వప్న గారా? మేము హార్పర్స్ మిల్. ఓకే ఓకే గాట్ ఇట్. నేను మిమ్మల్ని కనెక్ట్ అవుతాను. కనెక్ట్ అవ్వండి. మీ నంబర్ పెట్టండి చాట్ లో. నేను ఇప్పుడు చెప్పమంటారా? ఆడ చాట్ లో పెట్టండి, నేను తీసుకుంటాను. ఓకే, చాట్ లో పెట్టండి. చాట్ బాక్స్ లో పెడతారండి. చాట్ బాక్స్ లో పెట్టి మీరు ఫాలో అవ్వచ్చు. ఓకే, యా. లేకపోతే మీ నెంబర్ పెట్టండి, నేను చూసుకొని చేస్తాను. నా నంబర్ అనుష గారు రెగ్యులర్ గా జాయిన్ అవుతూ ఉండండి మేడం. మీకు గ్రిప్ వస్తుంది, సబ్జెక్ట్ మీద మీరు ఎలా చేయాలి అనేది తెలుస్తుంది. ఓకేనా? ఈజీ అండి, ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. ఓకే, యా. సో డెఫినెట్ గా మీకు ఇచ్చిన ఇండికేషను, యా, మీకు మీ ఆత్మగారు ఇచ్చిన ఇండికేషను, వారిని ఫాలో అవ్వండి మీరు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమైనా ఉన్నాయండి? హలో మేడం అన్మ్యూట్ చేసుకోండి. పిలిచారండి నన్ను? లేదు, ఎవరు అన్మ్యూట్ చేసుకోండి. సో దీని తర్వాత నాకు ఇంకొక టాక్ ఉందండి. ధ్యాన జగత్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. అక్కడ నేను జ్ఞానేశ్వరి, అక్కడ ఆత్మజ్ఞానం, ఆత్మ సాక్షాత్కారాన్ని సంపాదించుకోవడానికి కావాల్సిన యోగ్యత టాపిక్ మీద మాట్లాడుతున్నాను నేను. అమ్మ నమస్తే, వనజా మేడం గారు నమస్తే అండి. నమస్తే అండి, మాట్లాడండి. గౌతమి మేడం గారు నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి. మొన్న చెప్పారు, మళ్ళీ ఈ రోజేమో ఈ యొక్క నవదుర్గ సౌందర్యాన్ని గురించి అద్భుతంగా వివరించారండి. మీ దగ్గర ఉన్న జ్ఞానానికి జోహార్ అండి. అయితే మరి ఇప్పుడు మనము ఈ దేవి నవరాత్రుల సందర్భంగా మరి ధ్యానము, సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము ఈ 3 ఎక్కువగా జరపాలి కదా? అవునండి. జరిపిన తర్వాత మళ్ళీ ఈ పూజల్లో కూడా పాల్గొనాలా? నాకు అర్థం కాక మిమ్మల్ని అడుగుతున్నానండి, మీకు అన్ని తెలుసు కాబట్టి. అంటే పూజలు పాల్గొంటున్నారా అంటే అదే అంటున్నాను కదా, పూజలు అనేవి పాల్గొనకూడదని చెప్పటం లేదండి నేను. అదేంటంటే ఒక డ్రైవింగ్ ఫోర్స్ అనేది ఉంది టు డ్రైవ్ యువర్ లైఫ్ తెలుసుకోవడానికి. ఇదేంటంటే ఇది ఒక సివిక్ సెన్స్ ని డెవలప్ చేస్తుంది. అంటే ఇప్పుడు పండగ చేసుకున్నాం అనుకోండి, గుడికి వెళ్ళాం అనుకోండి, 4 మనుషులను కలుస్తాము, కాసేపు పవిత్రంగా ఆలోచిస్తాము, ఎంత శుతిమెత్తంగా మృదువుగా మాట్లాడతాము. ఇక్కడున్న బెగ్గర్స్ వాళ్ళందరికీ కూడా ప్రసాదం పంచడమో, లేకపోతే వాళ్ళని అభిమానంగా చూసి ఆ రోజుని ప్రసాదాలు పంచడం, లేకపోతే డబ్బులుంటే డబ్బులు ఇవ్వడము, అంటే అంతా కూడా ధార్మికంగా ఉంటాము. అంటే ఆ గుడి యొక్క ప్రభావం అలాంటిది. అక్కడున్న ఎనర్జీ, వాతావరణం మనిషిలో ఒక మార్పుని తీసుకొస్తుంది. దాన్ని వదిలి మనం బయటికి వెళ్ళిన తర్వాత ఆఫీసులకు వెళ్ళాలి, మళ్ళీ వాళ్ళు రకరకాలుగా ఉంటూ ఉంటారు. సో అంటే ఆ ధార్మికతను మనం కంటిన్యూ చేయాలి యాక్చువల్గా, కానీ అది చేయలేకపోతున్నాం అన్నమాట. సో అటువంటి స్వభావం అలవాటు పడడానికి ప్రతి ప్రాణిలో కూడా దైవ స్వరూపుడే కాబట్టి మనం ఆ సమూహంలో పోయినప్పుడు మన యొక్క దైవాన్ని ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా దర్శించగలము. వాటితోటి మనం మన ఆనందాల్ని, మన సంతోషాల్ని వ్యక్తపరచుకోవడానికి అక్కడ అవకాశం ఎంతో కలిగి ఉంటాం. అదెంత ఏంటంటే మనకు సొసైటీ డెవలప్ చేసిందనమాట మన ఆ ధార్మికంగా ఉండడానికి.
సో మన అక్కడ ధార్మికంగా మూలతత్వం ఏంటంటే ధర్మంగా ఉండదు, ధర్మము. ఆ ధర్మాన్ని ఉమ్, మనం పాటించడమే, అంతేగాని మన హోల్ డే మన వంటగదిలోనే 21 నైవేద్యాలు, 21 ఇది అవన్నీ చేసుకుంటుంటే ఎప్పుడు మనం ధ్యానం చేస్తామండి? అవును, అవునండి. ఆ, సో ఆ ప్రాసెస్ని తగ్గించి ఆ మూలతత్వాన్ని అర్థం చేసుకోవాలి మనం. అంటే మనము కూడా అది లేడీస్, జెంట్స్ అయినా ఆ, కూడా ఇంకా బండ్లు వేసుకొని వాళ్ళని పికప్ చేసుకోవడం, వీళ్ళని పికప్ చేసుకోవడం, అది కాదు అక్కడ. ఆ, సో మూలతత్వాన్ని అర్థం చేసుకొని దాన్ని ఏ విధంగా మనం మన మనసులో, మన మైండ్లో, బాడీ మైండ్ అండ్ సోల్లో మనం ఏ విధంగా దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నాము, ఆ విధంగా మనం ఉమ్, ఉంటున్నామా లేదా అని ఏదో ఒక్క పండగ రోజునే కాదు, ఆల్ 365 డేస్ మనం దాని గురించి ఉమ్. ఆలోచిస్తూ మనతో మనం కనెక్ట్ అయి ఉండడం అనమాట. అది ఎవ్రీడే ఓకే అమ్మా, పండుగ ఉంటుంది అప్పుడు అది. అవును. ఈ సమాజ పరంగా మనం అందరం కూడా ఆ డివినిటీని పంచుకున్నట్లుగా ఉంటుంది అనమాట. అక్కడికి మనం పోయినప్పుడు అది వా- వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని ఒకళ్ళకొకళ్ళు అందుకోగలము. అందుకోగలం అనమాట. సో అందరూ ఆ, కూడా ఒకే టైప్ ఆఫ్ ఆలోచనతో ఉంటారు. అమ్మో గుడి ఉంది, సో నేను చాలా ఉమ్, ధార్మికంగా ఉండాలి, మంచిగా ఉండాలి. ఉమ్, కానీ ఎస్, ఏదో ఒకటి పుణ్యమా అనుకోండి, పుణ్యం వస్తుందనే ఏదో చేస్తున్నారు అనుకోండి, దట్స్ ఓకే. ఎస్, అందులో తప్పే ఉంది. వాళ్ళు వాళ్ళ దానికి ఒక దానికి ఆ మూలతత్వం ధార్మికంగా ఉండడాన్ని పుణ్యము అనే మాట వాళ్ళు వాడుతున్నారు, దట్ ఈస్ ఫైన్. ఎస్, ఎస్ అమ్మా. చాలా బాగా అర్థమయ్యేటట్లు చెప్పారమ్మా. థ్యాంక్ యూ. మరి ధ్యానం చేసినందువల్ల కూడా అమ్మా మనలో ఒక అద్భుతమైన ఆలోచనలు కూడా వస్తాయి కదా. వస్తాయి అది నేను తప్పకుండా. అదే గమనించాను అంటున్నాను కదా. కదా, ఈ అన్వాంటెడ్ లేకపోతే ఈ టాక్సిక్ థాట్స్ అన్నీ కూడా పోతున్నాయి అనుకోండి, ఆటోమేటిక్గా ఉమ్, ఏమవుతుందంటే అక్కడ ఒక ఖాళీ ఏర్పడుతుంది, స్పేస్. ఉమ్, ఆ స్పేస్లోకి ఈ కాస్మిక్ ఎనర్జీస్ అనేవి రష్ అప్ అవుతాయి అన్నమాట. అప్పుడు ప్రవేశిస్తుంది. ఆ ప్రవేశించడానికి శ్వాస ఇంపార్టెంట్, శ్వాస ద్వారానే ప్రవేశించాలి, లేకపోతే వేరే మార్గం లేదు. శ్వాస ద్వారానే మనం ఎప్పుడైతే ధ్యానం కరెక్ట్ 100% కరెక్ట్ చేస్తామో అప్పుడు మనలో ఆ యొక్క అద్భుతకరమైనటువంటి ఆలోచనలు, ఆ దైవిక శక్తి అనేది మనలో ప్రవేశించినప్పుడు అది మన ఆలోచనల తీరు మారిపోతుంది. వాటిని మనము ఒక ఆచరణలో పెట్టగలిగినప్పుడే మనకి సార్థకత. సార్థకత. అది. సో ఓకే మనము అమ్మా. పండగల నుంచి, కథల నుంచి, భాగవతాల నుంచి, మరి ఏదైనా ఏ గ్రంథం, ఉపనిషత్తుల నుంచి మనం తీసుకోవాల్సిన ఉమ్, మూలతత్వాలు ఇవి. గాయత్రి మంత్రానికి ఉమ్, కూడా మూలతత్వం ఇదే. ఈ ఉమ్, మూలతత్వం ముందు ఉమ్, పుట్టింది, ఎందుకు అమ్మవారు తర్వాత మంత్రాలు వస్తాయి. ఉమ్. అది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. అండ్ ఏమైనా క్వశ్చన్స్ ఏం లేవు కదా? సో థ్యాంక్ మళ్ళీ యూ మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా సీతాదేవి వంజయ గారు. మేడం గారు. థ్యాంక్ యూ అండి లక్ష్మీ పార్వతి గారు. థ్యాంక్ యూ అండి లక్ష్మి గారు. థ్యాంక్ యూ మ్యామ్. ఓన్లీ 2 minutes మెడిటేషన్ ప్లీజ్. ఓకే, అందరు కూడా కళ్ళు మూసుకోండి మాస్టర్స్. వెన్నెముక నిటారుగా పెట్టి శ్వాస మీద ధ్యాస పెట్టండి. ఆలోచన రహిత స్థితిలో ఉండండి మాస్టర్స్. ఆలోచన రహిత స్థితి అంటే కళ్ళు మూసుకుంటే ఏ దృశ్యాలు కానీ, రూపాలు కానీ ఏది కనబడకూడదు, జస్ట్ బ్లాంక్. ఈ ఖాళీలోకే, ఈ ఎంటీనెస్లోకి కాస్మిక్ ఎనర్జీ ప్రవేశిస్తుంది మాస్టర్స్. చేతులు 2 క్లాస్ చేసుకోండి, కాళ్ళు 2 క్రిస్ క్రాస్ చేసుకోండి, వెన్నెముక నిటారుగా పెట్టండి మాస్టర్. దృష్టి, కళ్ళు మూసుకున్న దృష్టి ఊర్ధ్వముఖంగా ఉండాలి మాస్టర్స్. కిందకి కనెక్ట్ అవ్వద్దు, పైకి కనెక్ట్ అవ్వండి ఎప్పుడు కూడా. దృష్టి ఊర్ధ్వముఖము. అప్పుడు కాస్త ప్రెషర్ నుదుటి మీద పడుతుందండి, అది ఇంపార్టెంట్ మనకి. శరీరాన్ని రిలాక్స్డ్గా ఉంచుకోండి మాస్టర్స్. పొట్ట భాగము, కింద భాగము, పై భాగము స్టిఫ్నెస్ లేకుండా
రిలాక్స్. ఓకే మాస్టర్స్, ఈ ఎనర్జీస్, హై ఎనర్జీస్ నుండి నెమ్మదిగా నార్మల్ స్టేట్ ఆఫ్ మైండ్కి రండి మాస్టర్స్. లేదు అంటే ఇలా కంటిన్యూ చేసుకుంటానంటే అలాగ కంటిన్యూ అవ్వండి మాస్టర్స్. నార్మల్ స్టేట్కి వచ్చిన వారు 2 అరచేతులను తీసుకొని కండ్ల మీద పెట్టుకోండి. సహజ స్థాయిలో ఊపిరి ఒకసారి పైకి పీల్చండి మాస్టర్స్. పైకి తీసుకోండి. లైఫ్ ఎనర్జీస్ లోనికి తీసుకోండి. నెమ్మదిగా ఊపిరి వదులుతూ 5 సెకండ్స్. 5, 4, 3, 2, 1, 0. ఇప్పుడు నెమ్మదిగా కండ్లు ఓపెన్ చేసి అరచేతులు రెండింటిని నవ్వుతూ చూసుకోండి మాస్టర్స్. మెడిటేషన్ కొనసాగించాలనుకునే వాళ్ళు కొనసాగించండి మాస్టర్స్. థ్యాంక్ యూ థ్యాంక్ వెరీ యూ మచ్. మ్యామ్. థ్యాంక్ యూ. దసరా నవరాత్రుల్లో మహాచండి అమ్మవారి గురించి అద్భుతమైన జ్ఞాన సందేశాన్ని ఇచ్చినందుకు మీకు థ్యాంక్ యూ సో మచ్ గౌతమి మ్యామ్. థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్కారం. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ గౌతమ్ గారు. థ్యాంక్ యూ అండి. ఓకే మాస్టర్స్, లీవ్ అవుదాం.